ప్రార్థిస్తూ దేవుణ్ణి అడుగుదాం. యేసయ్యా మాతో మాట్లాడండి ప్రభు అని దేవుణ్ణి అడుగుదాం. దేవుని సన్నిధి మన మధ్యలో ఉండి దేవుని మాటల ద్వారా మనం బలపరచులబ్బడలాగున మనం అందరం కూడా ప్రార్థన చేద్దాం. పరమ తండ్రి, పరిశుద్ధుడా, సర్వోన్నతమైన దేవా, వాక్యమైన దేవా, నీకే వందనాలు. ఈ మధ్యాహ్న కాల సమయంలో నీ మాటలు వినుటకు మేము సిద్ధపడి ఉంటుండగా మీరే మా అందరితో మాట్లాడండి ప్రభువా. ఈ శ్రేష్టమైన వాక్యమును వినుటకు, గ్రహించుటకు, అనుసరించి నడుచుకున్నటకు మాకు సహాయం చేసి నడిపించమని, ఆటంకములు లయపరచమని మీకే సమస్త మహిమ, ఘనత, ప్రభావములు ఆరోపిస్తూ యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవుని నామమునకు సమస్త మహిమ కలుగునుగాక. ఈ మధ్యాహ్న కాల సమయంలో కొన్ని నిమిషములు దేవుని వాక్యమును మనం ధ్యానించుకుందాం. ఈరోజు ఒక ప్రత్యేకమైన అంశము మనం ధ్యానిస్తా ఉన్నాం. అదేంటి అంటే దావీదు యొక్క జ్ఞానము, విజ్డమ్ ఆఫ్ డేవిడ్. దావీదు యొక్క జ్ఞానము. హల్లెలూయా, గట్టిగా చెప్దాం హల్లెలూయా. చూడండి దేవుని వాక్యములో నుండి సమూయేలు 2వ గ్రంథము 14వ అధ్యాయము 19-20 వచనాలు. సమూయేలు 2వ గ్రంథము 14వ అధ్యాయము 19-20 వచనాలు. అంతట రాజు, యోవాబు నీకు బోధించునా అని ఆమెను అడిగినందుకు ఆమె ఇట్లా, నేను నా ఏలినవాడవైన రాజా, నీ ప్రాణముతోడు చెప్పిన దానిని తప్పక గ్రహించుటకు నా ఏలిన వాడవు, నీ వంటి వాడొకడును లేడు. నీ సేవకుడగు యోవాబు నాకు బోధించి ఈ మాటలన్నిటినీ నీ దాసినగు నాకు నేర్పెను. ఈ సంగతి రాజుతో మరుగు మాటలతో మనవి చేయుటకు యోవాబు ఏర్పాటు చేసెను. ఈ లోకమందు సమస్తమును ఎరుగుట యందు నా ఏలిన వాడవగు నీవు దేవదూతల జ్ఞానము వంటి జ్ఞానము గలవాడవు. హల్లెలూయా, గట్టిగా చెప్దాం హల్లెలూయా. ఇక్కడ దేవుని వాక్యంలో దావీదు గురించి రాయబడినప్పుడు ఏమనుందంటే, ఈ లోకమందు సమస్తమును ఎరుగుట యందు నా ఏలిన వాడవగు నీవు, అంటే దావీదు గురించి, దేవదూతల జ్ఞానము వంటి జ్ఞానము గలవాడవు. హల్లెలూయా. దావీదు గురించి ఏం రాయబడింది? దేవదూతల వంటి జ్ఞానము గలవాడు. ఈ లోకమందు సమస్తమును ఎరుగుట యందు, సమస్తము ఈ లోకములో ఉన్న వాటిని సమస్తము ఎరుగుట యందు దేవదూతల వంటి జ్ఞానము గలవాడవు. హల్లెలూయా. దావీదు గురించి మనం జ్ఞాపకం చేసుకుంటే దావీదుకి ఎలాంటి జ్ఞానం ఉందంట? దేవదూతల వంటి జ్ఞానము. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, దావీదు జ్ఞానము కలిగిన వ్యక్తిగా మనం చూస్తా ఉన్నాం. అనేక సార్లు దావీదు కుమారుడైన సొలొమోనును గురించి మాట్లాడినప్పుడు మనం అనుకునేది ఏంటి అంటే, సొలొమోనుకు చాలా జ్ఞానం ఉంది కదా. చాలా జ్ఞానం కలిగిన వ్యక్తి ఎవరు? సొలొమోను. అయితే దేవుని వాక్యం ఏం తెలియపరుస్తుందంటే, దావీదు కూడా జ్ఞానం కలిగిన వాడు. హల్లెలూయా. దావీదుకు కూడా చాలా జ్ఞానం ఉంది. దేవదూతల వంటి జ్ఞానము కలిగిన వ్యక్తి అని దేవుని వాక్యంలో రాయబడింది. చాలా జ్ఞానముతో ముందుకు వెళ్ళిన వ్యక్తులలో ఒకానొక వ్యక్తి ఎవరు అంటే దావీదు. హల్లెలూయా.
సొలొమోను రాసిన గ్రంథము, సామెతల గ్రంథములో మనం చూస్తే అనేక సార్లు తండ్రి ఉపదేశం వినమని సొలొమోను చెప్తా ఉంటాడు కదా. నా కుమారుడా, నా ఉపదేశము అంగీకరించుము, వినుము అని అనేక విధాలుగా సొలొమోను మహారాజు మాట్లాడడం చూస్తా ఉన్నాం. అయితే సొలొమోను యొక్క తండ్రి ఎవరు? దావీదు. ఎలోక సంబంధమైన తండ్రి ఎవరు అంటే దావీదు. అయితే దావీదు జీవితంలో మనం గమనిస్తే చాలా జ్ఞానముతో కూడిన వ్యక్తిగా మనం చూడొచ్చు. ఇంకా కొన్ని విషయములు, కొన్ని ప్రదేశంలో మనం చూస్తాం. చూడండి, సమూయేలు మొదటి గ్రంథము 18వ అధ్యాయము 5వ వచనం. సమూయేలు మొదటి గ్రంథము 18వ అధ్యాయం 5వ వచనం. దావీదు, సౌలు తనను పంపిన చోట్లకెళ్ళను పోయి సుబుద్ధి కలిగి పని చేసుకొని వచ్చెను. హల్లెలూయా. దావీదు సౌలు తనను పంపిన చోటకెళ్ళ పోయి సుబుద్ధి కలిగి పని చేసుకొని వచ్చెను. హల్లెలూయా. అండ్ డేవిడ్ వెంట్ అవుట్ wheresoever Saul sent him and behaved himself wisely. హల్లెలూయా. వైజ్లీ, జ్ఞానముతో ప్రవర్తించినట్లుగా మనం చూస్తా ఉన్నాం. సౌలు దావీదుని ఎక్కడికి పంపితే అక్కడ దావీదు ఎలా ప్రవర్తించాడంట? చెప్పండి. సుబుద్ధి, లేదంటే ఇంకొక పదం ఏంటి అంటే జ్ఞానము. హల్లెలూయా. జ్ఞానముతో ప్రవర్తించాడంట. ఎవరు? దావీదు జ్ఞానముతో ప్రవర్తించాడు. దావీదును పంపిన వ్యక్తి ఎవరు? సౌలు పంపితే దావీదు వెళ్ళిన ప్రదేశములో సుబుద్ధితో ప్రవర్తించడము. తర్వాత గనుక సౌలు యోధుల మీద అతనిని నియమించెను. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. సౌలు దావీదుని ఎక్కడికి పంపిస్తే అక్కడ సుబుద్ధితో ఆలోచిస్తా ఉన్నాడు. అంటే దావీదుకి ఏదైనా పని చెబితే ఎట్లా పని చేస్తున్నాడు తెలుసా? జ్ఞానముతోటి పని చేస్తున్నాడు. హల్లెలూయా. జ్ఞానముతో పని చేస్తున్నాడు. ఎవరు ఉన్నారా నాతోటి? ఉన్న వాళ్ళు ఒకసారి చప్పట్లు కొట్టి దేవుని మహిమపరచండి. సౌలు రాజుగా ఉన్నప్పుడు దావీదుని ఏదైనా పని మీద పంపిస్తే వెళ్ళిన దావీదు ఎలా ప్రవర్తిస్తున్నాడు? జ్ఞానముతో ప్రవర్తిస్తున్నాడు. అందరం చెప్దాం, ఎలా ప్రవర్తిస్తున్నాడు? జ్ఞానముతో ప్రవర్తిస్తున్నందున సౌలు ఏం చేశాడు తెలుసా? అతని యోధులందరి మీద అతన్ని నియమించాడు. హల్లెలూయా. నువ్వు జ్ఞానముతో ప్రవర్తిస్తే నీ జీవితంలో హెచ్చు కలుగుతుంది. హల్లెలూయా. జ్ఞానముతో ప్రవర్తించాడు. మనము కూడా యేసు నామములో మనం వెళ్ళిన చోటెల్లా జ్ఞానముతో ప్రవర్తించుదుముగాక. ప్రవర్తించాలి. తెలుసా, ఎవరైనా నీకు పని అప్పచెప్పినప్పుడు నువ్వు చేసే పనిని బట్టి నీ జ్ఞానం అర్థమవుతుంది. నువ్వు ప్రవర్తించే విధానం బట్టి నీ జ్ఞానము ఎదుటి వ్యక్తికి అర్థమవుతుంది. చిన్న పనే కావచ్చు, చిన్న పనిలో కూడా జ్ఞానం కలిగి ప్రవర్తించవచ్చు. ఏదైనా పని సౌలు అప్పచెప్తే దావీదు ఎలా ప్రవర్తిస్తున్నాడంట? సుబుద్ధితో. హల్లెలూయా. సుబుద్ధితో ప్రవర్తిస్తున్నందున, జ్ఞానముతో ప్రవర్తిస్తున్నందున అతనిని యోధుల మీద అధికారం అప్పగించబడింది. హల్లెలూయా. తర్వాత చదవండి. జనులందరి దృష్టికి, సౌలు సేవకుల దృష్టికి దావీదు అనుకూలుడై ఉండెను. హల్లెలూయా. తర్వాత మళ్ళీ చూడండి, సమూయేలు మొదటి గ్రంథము 18వ అధ్యాయము 14వ వచనము 15వ వచనం చూడండి. సమూయేలు మొదటి గ్రంథం 18వ అధ్యాయము 14, 15 వచనాలు. మరియు దావీదు సమస్త విషయములలో సుబుద్ధి కలిగి ప్రవర్తింపగా యెహోవా అతనికి తోడుగా నుండెను. హల్లెలూయా. దావీదు సమస్త విషయముల్లో ఎలా ప్రవర్తించాడు? సుబుద్ధి కలిగి ప్రవర్తించాడు. హల్లెలూయా. అండ్ డేవిడ్ బిహేవ్డ్ హిమ్సెల్ఫ్ వైస్లీ ఇన్ ఆల్ హిస్ వేస్. దావీదు ఎలా ప్రవర్తించాడంట?
సుబుద్ధి. సుబుద్ధి అంటే ఇంకో పదం ఏంటంటే జ్ఞానం, అంతే. బుద్ధి అంటే ఏంది? ఇదే కదా, జ్ఞానమే కదా. సుబుద్ధి అంటే మంచి ఆలోచన, మంచి నిర్ణయాలు, మంచి జ్ఞానము కలిగి ప్రవర్తించాడు అన్ని విషయముల్లో అంట, అంతే కదా. సమస్త విషయములలో సుబుద్ధి కలిగి ప్రవర్తించాడు దావీదు గురించి. సమస్త విషయములో, ఇన్ ఆల్ హిస్ వేస్, అన్ని విషయముల్లో జ్ఞానముతో ప్రవర్తించాడంట. ఎవరు? దావీదు. ప్రేమైన దేవుని బిడ్డలారా, దేవుని నమ్మిన నువ్వు నేను జ్ఞానము కలిగి జీవించాలని దేవుడు కోరుకుంటా ఉన్నాడు. దావీదు గురించి రాయబడిన విషయం ఏంటంటే ఆయన సమస్త విషయముల్లో జ్ఞానము కలిగి ప్రవర్తించాడు. ప్రేమైన దేవుని బిడ్డలారా, మనము సమస్త విషయంలో జ్ఞానము కలిగి ఉంటున్నామా? సమస్త విషయంలో జ్ఞానము కలిగి ప్రవర్తిస్తున్నామా? మనల్ని మనం పరీక్షించుకోవాలి. జ్ఞానం కలిగి ఉంటున్నామా? తర్వాత ఇంకొక వచనం చూడండి, 30వ వచనం చూడండి, అదే అధ్యాయం 18వ అధ్యాయంలో. ఫిలిస్తీయుల సర్దారులు యుద్ధమునకు బయలుదేరుచు వచ్చిరి. వారు బయలుదేరినప్పుడెల్లను దావీదు బహు వివేకము కలిగి ప్రవర్తించుచు రాగా సౌలు సేవకులందరికంటే అతని పేరు బహు ప్రసిద్ధికెక్కెను. హల్లెలూయా. వాళ్ళు యుద్ధానికి వెళ్తున్నప్పుడు కూడా దావీదు బహు వివేకము కలిగి ప్రవర్తిస్తా ఉన్నాడంట. హల్లెలూయా. గట్టిగా చెప్దాం, హల్లెలూయా. యుద్ధానికి వెళ్తున్నప్పుడు బహు వివేకముతోటి. ఆ రోజులలో యుద్ధాలు చేసేవారు. ఏదైనా యుద్ధానికి వీళ్ళు సిద్ధపడుతున్నప్పుడు బహు వివేకముతో ఎవరు ప్రవర్తించే వాళ్ళు అంటే ఒక వ్యక్తి ఉన్నాడు. ఆ వ్యక్తి ఎవరో తెలుసా? దావీదు. హల్లెలూయా. గట్టిగా చెప్దాం, హల్లెలూయా. అందుకని అతను ప్రసిద్ధికెక్కాడు, ప్రసిద్ధి చెందాడు. నువ్వు జ్ఞానం కలిగి ప్రవర్తిస్తే నువ్వు ప్రసిద్ధి చెందుతావు. ఇంగ్లీష్లో అయితే ఏముంది చూడండి. సో దట్ హిస్ నేమ్ వాస్ మచ్ సెట్ బై. ఆయన పేరు ప్రసిద్ధి చెందిందంట. ఎవరి పేరు చెప్పండి? సౌలు పేరా? దావీదు పేరు ప్రసిద్ధి చెందుతా ఉంది. ఎందుకో తెలుసా? బహు వివేకముతో ప్రవర్తిస్తా ఉన్నాడు. యుద్ధములో గెలవాలి అంటే సైన్యం ఉంటే సరిపోదు. ఏం కావాలో తెలుసా? ఏం కావాలి? కత్తులు కావాలా? ఏం కావాలి చెప్పండి? వివేకం కావాలి, జ్ఞానం కావాలి. జ్ఞానం లేకుంటే కష్టం. దావీదు పేరు ప్రసిద్ధి చెందింది. ఎందుకో తెలుసా? ఏ సమయంలో అయినా కానీ బహు జ్ఞానముతో నిర్ణయాలు తీసుకుంటా ఉన్నాడు. బహు జ్ఞానముతో ఒక అడుగు వేస్తా ఉన్నాడు. ఎంత గొప్ప విషయం కదా. మనం అందరం కూడా జ్ఞానం కలిగి ముందుకు సాగుదుము గాక. దావీదు గురించి ఇన్ని విషయములు చూసిరా. 4 విషయాలు అక్కడ 4 సందర్భాల్లో చూస్తా ఉన్నాం. దావీదు గురించి మళ్ళీ రాయబడుతున్న విషయం ఏంటి అంటే సుబుద్ధి, జ్ఞానం కలిగి దావీదు ప్రవర్తిస్తా ఉన్నాడు. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, అయితే జ్ఞానము కలిగి జీవించడం అనేది ఎంతో ఉన్నతమైన స్థితిలోనికి మనల్ని తీసుకువెళ్తా ఉంటుంది. దేవుని బిడలమైన మనము జ్ఞానముతో జీవించాలనేది దేవుని యొక్క ఉద్దేశము. హల్లెలూయా. అయితే జ్ఞానముతో వచ్చిన ఇబ్బంది ఏంటో తెలుసా? ఎంతమందికి తెలుసుకోవాలని ఉంది? జ్ఞానముతో ఇబ్బంది ఏంది అనుకుంటున్నారా? జ్ఞానము వయస్సు తక్కువగా ఉన్నప్పుడే బహుగా ఉపయోగపడుతుంది. వింటున్నారా అందరూ? జ్ఞానము చిన్న వయస్సులో ఉన్నప్పుడే ఎక్కువగా ఉపయోగపడుతుంది. వయస్సు పెరుగుతున్న కొలది జ్ఞానము నీ జీవితంలో ఉపయోగపడటము చాలా తగ్గిపోతా ఉంటుంది. హల్లెలూయా. జీవిస్తున్న కొలది, మనుష్యులు వయస్సు పెరుగుతున్న కొలది కొంత జ్ఞానం వస్తూ ఉంటుంది కదా మనుషులకి. ఒక 10 సంవత్సరాల వ్యక్తికి జ్ఞానం ఎక్కువ ఉంటుందా? ఒక 30 సంవత్సరాల వ్యక్తికి జ్ఞానం ఎక్కువ ఉంటుందా? చెప్పండి.
ఒక 50 సంవత్సరాల వ్యక్తి జ్ఞానం ఎక్కువ ఉంటుందా, ఒక 30 సంవత్సరాల వ్యక్తి జ్ఞానం ఎక్కువ ఉంటుందా? 50. ఎందుకు అంటే వాళ్ళు జీవిస్తున్న దాన్ని బట్టి కొన్ని అనుభవాల ద్వారా, వాళ్ళు వెళ్తున్న మార్గముల ద్వారా నేర్చుకుంటా ఉంటారు. కొందరికి జ్ఞానం తక్కువ ఉంటుంది. అది పక్కన పెడితే సాధారణంగా మనుషులు జీవిస్తున్న కొలది జ్ఞానం అధికమవుతా ఉంటుంది. అందుకే ఒక సామెత ఉంటుంది. అదేంటంటే, చెట్టు పైన ఉన్న ఒక యవనస్తుడు చూసే దూరం కంటే చెట్టు కింద ఉన్న ముసలైన ఎక్కువ దూరం చూడగలుగుతాడంట. హల్లెలూయా. అర్థమైంది ఎవరికైనా? అర్థం కాలేదా? మళ్ళీ చెప్తా వినండి. చెట్టు పైన ఒక యవనస్తుడు చూసే దూరం అంటే చెట్టు పైన నుంచి దూరం చూస్తా ఉన్నాడు. చెట్టు పైన ఉన్న యవనస్తుడు చూసే దూరం కంటే చెట్టు కింద ఉన్న ముసలి వ్యక్తి చూసే దూరం ఎక్కువ అంట. అర్థమైందా? ఎంతమందికి అర్థమైంది? కొంతమందికి అర్థమైంది. ప్రేమైన దేవుని బిడ్డలారా, చెట్టు పైకి ఎక్కితే దూరంగా కనిపిస్తుంది. మన మందిరం నుంచి చూస్తే చుట్టూ ప్రాంతం అంతా కనిపిస్తుంది కదా. మందిరం కిందికి వెళ్ళి చూడండి, నువ్వు చుట్టూ చూస్తే ఏం కనిపిస్తుంది తెలుసా? నీ చుట్టూ ఉన్న 4 ఇళ్ళే కనిపిస్తాయి. అదే ఒక ఎత్తైన స్థలం నుంచి నువ్వు చూస్తే చాలా కనిపిస్తుంది. అయినప్పటికీ కూడా చెట్టు కింద ఉన్న ముసలాయన ఎక్కువ చూడగలుగుతాడంట. ఎందుకు అంటే నువ్వు కేవలం చూడగలుగుతున్నావు. ఆయన ఆ దారులు నడిచి 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 ఎక్కడున్నా ఏమేమి ఉన్నాయి అవన్నీ కూడా ఆయనకి తెలుసు. ప్రేమైన దేవుని బిడ్డలారా, జ్ఞానము కలిగి మనం జీవించాలని దేవుడు కోరుకుంటా ఉన్నాడు. అయితే మన వయస్సు పెరుగుతున్న కొలది జ్ఞానము ఉన్నా కానీ ఉపయోగించుకోలేం. ముసలి వాళ్ళ దగ్గరికి వెళ్ళండి, కొన్ని సలహాలు ఇస్తూ ఉంటారు, కానీ ఆ సలహాలు వాళ్ళు చేసుకోలేరు. ఎందుకో తెలుసా? ఆ సలహాలు ఉపయోగించుకోవాల్సిన సమయంలో, ఆ జ్ఞానమును ఉపయోగించుకోవాల్సిన సమయంలో ఉపయోగించుకోలేదు కాబట్టి ఇప్పుడు ఆ జ్ఞానం ఉన్నా కానీ అది నిష్ప్రయోజనంగా మారిపోతూ ఉంటుంది. కొంతమంది పెద్దోళ్ళని చూడండి, తల్లిదండ్రులను చూడండి, అరే చదువుకోరా అని చెప్తా ఉంటారు. ఎందుకు చెప్తారు తెలుసా? వాళ్ళ టైంలో వాళ్ళు ఏం చేసినారు? చదువుకోవాల్సిన టైంలో కొందరు గోడలు దూకినారు, కొందరు నేను స్కూలు నేను వంట చేస్తా అని ఇంట్లో కూర్చున్నారు. ఇంకొంతమంది పనులని అదని ఇదని కష్టమని చదువుకు దూరం అయిపోయిన విధానాన్ని బట్టి ఉద్యోగాలు రాని పరిస్థితులు కాబట్టి పిల్లలకి ఏం చెప్తున్నారో తెలుసా? అరే మీరు చదువుకోండి. మేము చదువుకోకనే ఇట్లున్నాం. ఇప్పుడు చదువుకోవాలన్నా కానీ వీలు పడదు. అంటే ఇప్పుడు సమయం దాటిపోయిన తర్వాత కొన్నిసార్లు బాధపడినా ప్రయోజనం ఉండదు. కాబట్టి జ్ఞానము ఎప్పుడు ఉపయోగపడుతుందంటే చిన్న వయసులో ఉన్నప్పుడు చాలా ఉపయోగపడుతుంది. మనం అందరం జ్ఞానం కలిగి జీవించుదాం గాక. ప్రత్యేకంగా యవనస్తులు గుర్తుంచుకోండి, జ్ఞానము ఒక్క సమయములో మనకు ఉపయోగపడుతుంది. ఈ జ్ఞానము సమయము దాటిన తర్వాత నీకు జ్ఞానం ఉన్న ప్రయోజనం ఉండదు. ప్రేమైన దేవుని బిడ్డలారా, అందుకే పెద్దవాళ్ళు ఏమైనా చెప్తున్నప్పుడు కొన్ని జాగ్రత్తగా గమనించాలి. కొందరు ముసలోళ్ళు ఏదని చెప్తుంటే వినరు. వీళ్ళు నాకు చెప్తారా? వీళ్ళు ఎప్పటోళ్ళు? ఇండిపెండెన్స్ స్వాతంత్రం రాకముందు ఆయన వచ్చి నాకు ఇప్పుడు చెప్తున్నాడు. స్వాతంత్రం వచ్చి ఎన్ని సంవత్సరాలు అయింది? 76 అయిపోయినాయి. ఇన్ని సంవత్సరాల ముందు పుట్టి నాకు ఇప్పుడు చెప్తా ఉన్నాడు. ఎంత అభివృద్ధి చెందింది. ఇప్పుడు ఇంట్లోనే కూర్చొని నేను ఫోన్ తోటే అన్ని ఆపరేట్ చేస్తా, బయటికి పోకుండా అన్ని ఇంట్లోకి తెచ్చుకోగలుగుతా. కానీ వాళ్ళకున్న జ్ఞానం వేరు. ఎందుకంటే వాళ్ళు అనుభవాల ద్వారా కొన్ని చెప్పున్నారు. అవి వినడము ఆశీర్వాదకరం. హల్లెలూయా. నువ్వు జీవిస్తున్న కొలది జ్ఞానము కొంత సంపాదించుకుంటావు, కానీ దేవునిలో ఉండడం ద్వారా, అదేవిధంగా వేరే వారి నుంచి నేర్చుకోవడం ద్వారా ముందుగానే జ్ఞానమును సంపాదించుకొని దాన్ని ఉపయోగించుకునే స్థితిలో నువ్వు ఉండగలుగుతావు. హల్లెలూయా. మనం అందరం జ్ఞానము కలిగి జీవించుదుముగాక. ఒకవేళ మేము పెద్దోళ్ళం అయిపోయినామయ్యా, మరి ఏంది యవనస్తులే అంటున్నారు, మేమెట్లా, మా సంగతి ఎట్లా అంటే, మీరు ఉన్న వయస్సులో అయినప్పటికీ కూడా మీరు చేయగలిగిన పనులు కొన్ని ఉంటాయి. కొంతకాలం అయితే అవి కూడా చేయలేని పరిస్థితి వస్తుంది.
అప్పుడు బాధపడి ప్రయోజనము ఉండదు. కాబట్టి జ్ఞానము ఎప్పుడు మన జీవితంలో ఉపయోగపడుతుందో అప్పుడు ఉపయోగించుకునే స్థితిలో మనం యేసు నామములో ఉందుముగాక. అయితే ఈరోజు దావీదు జ్ఞానము ఎటువంటిది అని మనం గమనిస్తే సమయానుకూలంగా ఒక 2 విషయములు మనం జ్ఞాపకం చేసుకుందాం. చూడండి, దావీదు యొక్క జ్ఞానం ఏంటి అంటే, దావీదు సలహాలు తీసుకునే సామర్థ్యం కలిగిన వ్యక్తి. హల్లెలూయా, గట్టిగా చెప్దాం హల్లెలూయా. ఏంటి? సలహాలు తీసుకునే సామర్థ్యము. హీస్ కేపబుల్ ఆఫ్ టేకింగ్ అడ్వైజెస్. చూడండి, దేవుని వాక్యంలో ఉండే ఒక మాట, యెషయా గ్రంథము 11వ అధ్యాయం 2వ వచనం. యెషయా గ్రంథం 11వ అధ్యాయం 2వ వచనం. యెషయా గ్రంథం 11వ అధ్యాయం 2వ వచనం. యెహోవా ఆత్మ జ్ఞాన వివేకములకు ఆధారమగు ఆత్మ, ఆలోచన బలములకు ఆధారమగు ఆత్మ, తెలివిని యెహోవా ఎడల భయభక్తులను పుట్టించు ఆత్మ అతని మీద నిలుచును. యెహోవా ఆత్మ జ్ఞాన వివేకములకు ఆధారమగు ఆత్మ. దేవుని ఆత్మ కొన్ని భాగాలుగా మనం చూస్తే దాంట్లో ఏంటంటే స్పిరిట్ ఆఫ్ కౌన్సిల్. ఏంటి? ఆలోచన చెప్పే ఆత్మ. ఆలోచన అంటే ఏంటి? సలహా. వింటున్నారమ్మా అందరూ? దేవుని ఆత్మ ఏం చేస్తుందంటే మనకి ఆలోచన తెలియపరుస్తుంది. కౌన్సిల్ అంటే ఏంటి? కౌన్సిలింగ్ అంటే ఏంటి చెప్పండి? తెలియదు ఎవరికి? కౌన్సిలింగ్ సలహాలు అనుకోండి. కొన్నిసార్లు భార్యాభర్తలు ఏదైనా గొడవపడి పోలీస్ స్టేషన్కి వెళ్ళారు అనుకో, మేము కలిసే ఉండం అంటారు వీళ్ళు. ఇంక మేము విడిపోవాల్సిందే, విడాకులు కావాలి, రేపే కావాలి మాకు అంటారు. అప్పుడు పోలీసులు ఏం చేస్తారో తెలుసా? ఏమిస్తారు? స్వీట్ ఇస్తారా? కౌన్సిలింగ్ ఇస్తారు. కూర్చోబెట్టి వాళ్ళతో మాట్లాడతారు, ఆలోచనలు చెప్తారు. అట్లా కాదు, ఇట్లా చేస్తే మంచిది, ఎందుకు ఇట్లా చేసుకుంటున్నారు, ఎందుకు ఇట్లా జీవితాలు ఇబ్బంది చేసుకుంటున్నారని కౌన్సిల్ ఇస్తారు, ఆలోచనలు చెప్తారు. కౌన్సిలింగ్ అంటారు దాన్ని. దేవుని సేవకులు కూడా కొన్నిసార్లు మన ఆత్మీయ జీవితంలో కొన్ని ఇబ్బందులు, సమస్యల గుండా వెళ్తున్నప్పుడు, తప్పుడు మార్గంలో వెళ్తున్నప్పుడు ఆలోచనలు తెలియపరుస్తూ ఉంటారు. దేవుని ఆత్మ ఏం చేస్తుందంటే ఆలోచన తెలియపరిచే ఆత్మ, ఆలోచన కలుగజేసే ఆత్మ. జ్ఞాన వివేకములకు ఆధారమగు ఆత్మ ఆలోచన కలుగజేస్తుంది. హల్లెలూయా, ఆలోచన కలుగజేస్తుంది. తరువాత చూడండి, ప్రసంగి గ్రంథము 4వ అధ్యాయం 13వ వచనం చూడండి. ప్రసంగి గ్రంథం 4వ అధ్యాయం 13వ వచనం. నాలుగో అధ్యాయము 13వ వచనం. మూఢత్వము చేత బుద్ధి, మాటలకిక చెవియొగ్గలేని ముసలి రాజు కంటే బీదవాడైన జ్ఞానవంతుడగు చిన్నవాడే శ్రేష్టమంట. దేవుని వాక్యం ఏం చెప్తుందో చూడండి. మూఢత్వము చేత బుద్ధి, మాటలకిక చెవియొగ్గలేని ముసలి రాజు కంటే బీదవాడైన జ్ఞానవంతుడగు చిన్నవాడే శ్రేష్టమంట. అంటే వయసు పెరుగుతున్న కొలది ఏమవుతుందో తెలుసా? కొంతమందికి అడ్వైజులు తీసుకోవడం తగ్గిపోతుంది. అంటే వేరే ఎవరైనా జ్ఞానం కలిగిన మాటలు చెప్తున్నారు అనుకో, వినరు వీళ్ళు ఏమనుకుంటారో తెలుసా? నా వయసు ఎంత, బచ్చాగాళ్ళు వచ్చి నాకు చెప్తున్నారు అనుకుంటారు. ఇంతే అనుకుంటారు. ఏంది నా వయసు తెలవనట్టుంది వీళ్ళకి, 60 సంవత్సరాలు నాకు వచ్చి ఈయన చెప్తే నేను వింటాను అనుకుంటారు.
బుద్ధి మాటకి చెవియొగ్గలేని ముసలి రాజు కంటే కూడా ఎవరు శ్రేష్టమంట? పేదవాడైనా చిన్న వ్యక్తి శ్రేష్టమంట. హల్లెలూయా. జ్ఞానము కలిగి జీవించడం అనేది శ్రేష్టం. హల్లెలూయా. గట్టిగా చెప్దాం హల్లెలూయా. మనం అందరము కూడా జ్ఞానము కలిగి జీవించుదుము గాక. జ్ఞానము కలిగిన చిన్నవారి వలె మనం ప్రవర్తించుదుము గాక. జ్ఞానము పొందుకోవాలి అంటే చిన్న వాళ్ళలాగా ఉండాలి. తగ్గించుకునే వాళ్ళు జ్ఞానం కలిగి జీవిస్తారు. పిల్లల వలె జీవించమని దేవుడు చెప్తా ఉన్నాడు. పిల్లలకి చూడండి, ఏదైనా సలహా ఇచ్చినాం అనుకో, ఏదైనా చెప్తే వెంటనే చేస్తారు కదా. అరే షాప్కి పోయి రా అంటారు, వెళ్తారు. అరే ఒక 10 రోజులు పోయి అక్కడ ఉండు, అమ్మమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉంటారు. ఏదైనా చేయమంటే చేస్తూ ఉంటారు. కానీ వయసు పెరుగుతున్న కొలది ఏమైపోతుంది తెలుసా? అరే షాప్కి పోయి రా అంటే ఏమంటారు? నేనెందుకు పోతా, నేనెందుకు పోవాలి? చిన్నప్పుడు ఏది చెప్తా చేస్తారు. అరే సైలెంట్గా కూర్చో అంటే ఏం అవసరం లేదు, కూర్చుంటారు. తినే మంచిగా అన్నం తినంటే తింటారు. పెద్దగా అయినాక నేను దీంట్లో ఏమున్నాయో నీకు తెలుసా? విటమిన్స్ దీంట్లో ఏమీ లేవు, ప్రోటీన్ కూడా లేదు. ఇప్పుడు జ్ఞానం ఎక్కువైంది. హల్లెలూయా. నేను బలపడాలంటే ప్రోటీన్ కావాలి, నాకు చికెన్ కావాలి. తల్లిదండ్రులకి ఏమో చదువుకోకుండా వాళ్ళకి తెలియదు ప్రోటీన్ ఏంది. వాళ్ళకి ఏది ఉంటే అది తినడం తెలుసు. కొన్నిసార్లు దేవుని బిడలముగా జ్ఞానమును సంపాదించుకోవాలి అంటే మనల్ని మనము తగ్గించుకొని వినే స్థితిలో మనం ఉండాలి. హల్లెలూయా. గట్టిగా చెప్తాం హల్లెలూయా. అయితే ఇప్పుడు దావీదు జీవితంలో మనం గమనిస్తే చూడండి, సమూయేలు మొదటి గ్రంథము 25వ అధ్యాయం 2వ వచనము నుండి. సమూయేలు మొదటి గ్రంథము 25వ అధ్యాయము 2వ వచనము నుండి. కర్మేలులోని మాయోను నందు ఆస్తి గలవాడు ఒకడు కాపురముండెను. అతడు బహుభాగ్యవంతుడు. అతనికి 3000 గొర్రెలను 1000 మేకలను ఉండెను. అతడు కర్మేలులో తన గొర్రెల బొచ్చు కత్తిరించుటకై పోయి ఉండెను. అతని పేరు నాబాలు. ఇతని పేరు ఏం పేరు? నాబాలు. అతనికి చాలా ఆస్తి ఉంది. ఎన్ని గొర్రెలు? 3000 గొర్రెల 3000 గొర్రెలు, 1000 మేకలు, ఇవన్నీ ఉన్నాయి. మంచి ఆస్తిపరుడు. ఈయన పేరేం పేరు? నాబాలు. తర్వాత అతని భార్య పేరు అబిగేలు. ఈ స్త్రీ సుబుద్ధి గలదై రూపసి అయి ఉండెను. హల్లెలూయా. ఈ నాబాలు భార్య పేరు ఏం పేరు అంటే అబిగేలు. ఏం పేరు చెప్పండి? అబిగేలు. అబిగేల్ అనే స్త్రీ అంట. ఈమెకున్న స్పెషాలిటీ ఏంటి అంటే సుబుద్ధి ఉంది, రెండవది రూపసి అంట. రూపసి అంటే అందమైన వ్యక్తి అంట. రెండు కాంబినేషన్ అనేది కొంచెం కష్టమైన కాంబినేషన్ కదా. ఎందుకంటే అందంగా కనిపించే వాళ్ళతోటి మనం చూస్తే వీళ్ళకి చాలా జ్ఞానం ఉంది అనుకుంటాం, కానీ కొంత పరీక్షించి చూస్తే అందం ఉన్న వాళ్ళకి చాలా వరకు జ్ఞానం ఉండదు. జ్ఞానం ఉన్న వాళ్ళకి కొన్నిసార్లు జ్ఞానం ఉండదు. అందుకే కొన్నిసార్లు ఈ కొటేషన్ కూడా అప్పుడప్పుడు అంటుంటారు, బ్యూటీ విత్ బ్రెయిన్స్ అంటుంటారు. విన్నారా? అంటే అందంతో పాటు ఇది ఉండడం అనేది చాలా అరుదు. కానీ అబిగేలు గురించి రాసినప్పుడు ఏం రాశారంటే రెండు ఉన్నాయంట. సుబుద్ధి ఉంది, ఇంగ్లీష్లో అయితే అండర్స్టాండింగ్ ఉందంట. అంటే అర్థం చేసుకునే కెపాసిటీ ఉంది ఆమెకి. ప్రియమైన దేవుని బిడ్డలారా, అర్థం చేసుకునే కెపాసిటీ నీకు ఉండాలి. ప్లస్ అందమైన స్త్రీ అంట. హల్లెలూయా. కొంతమంది పురుషులు పెళ్లి చేసుకునే ముందు ఈ రెండిట్లో ఏది ఎక్కువ చూస్తారో తెలుసా? అందమే చూస్తారు. అరే అమ్మాయి బాగుంది, అందంగా ఉంది. పెళ్లి చూపుల రోజు అరే మంచిగా తెల్లగా ఉంది, ఏమని పెళ్లి చేసుకోవాలి. ఏమో పొడుగుంది, ఏమో లడ్డుగా ఉంది, మంచిగా ఉంది. ఒక్కొక్కరికి ఒక్కొక్క
ఒక్కొక్కలాగా నచ్చుతుంటారు. ఒక్కొక్కరికి ఒక్కొక్క ఏమంటారు టేస్ట్, పర్సనాలిటీ, దాన్ని బట్టి ఇష్టపడతా ఉంటారు. అంతేనా? నేను చెప్పే కరెక్ట్ కాదనుకుంటున్నారా? పెళ్లి చేసుకున్న వాళ్ళందరూ చూసినరా చూడలేదా? మరీ ఆత్మీయుల్లాగా మనం ఉండాల్సిన అవసరం లేదు. సాధారణంగా జరిగే విషయాలు ఇవి. ఒక వ్యక్తిని చూసినప్పుడు, నచ్చినప్పుడు ఆ వ్యక్తిని ఇష్టపడతా ఉంటాం. అయితే జ్ఞానము లేకుండా ఓన్లీ నువ్వు అందాన్ని చూసి పెళ్లి చేసుకుంటే మాత్రము పెళ్ళి అయిన తర్వాత చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది. కొంతమంది అందంగా ఉంది, ఇంకా అందంగా ఉంది కదా అని చేసుకుంటాం. కొన్ని రోజులకే అర్థమైపోతుంది, అబ్బా మంచి నిర్ణయం తీసుకున్నా అనుకున్నా కానీ భలే పొరపాటు చేసినని అప్పుడు అనిపిస్తుంది. అప్పుడు బాధపడి ప్రయోజనము ఉండదు. జ్ఞానము సుబుద్ధి జ్ఞానము కలిగిన స్త్రీలు తక్కువ ఉన్నారు. అందుకే బహు జాగ్రత్తగా పెళ్లి చేసుకోవాల్సిన వాళ్ళు బహు జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోండి. యేసు నామములో సరైన వ్యక్తిని నువ్వు ఎంచుకొందువుగాక. మీరు కూడా, స్త్రీలు కూడా జ్ఞానము కలిగి సౌందర్యములో ముందుకు సాగుదురుగాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, చాలా మంది పొరపాటు చేసి తర్వాత బాధపడతా ఉంటారు. ఇక్కడ అబిగేలు చాలా రూపసి, అదేవిధంగా సుబుద్ధి కలిగిన స్త్రీ అంట. హల్లెలూయా. తర్వాత చదవండి. అతనికి అయితే చర్యలను బట్టి చూడగా నాబాలు మోటువాడును దుర్మార్గుడునై ఉండెను. ఇక్కడ నాబాలు గురించి ఏం రాయబడింది తెలుసా? మోటువాడంట, దుర్మార్గుడంట. అది అసలు ఈ అబిగేలు ఎట్ట చేసుకుందో కానీ పాపం, ఇటనే తొందరపాటు నిర్ణయాలు చేసుకొని పోయి ఎవరిని చేసుకుంది? మోటోడంట, మొరటోడు, ఇంకేం పేర్లు పెట్టుకోండి, మొండోడు, మొరటు, ఏది చేసినా మొరటు పనులు. ప్లస్ ఇంకేందంట తెలుసా? దుర్మార్గుడు అంట. పోయి దుర్మార్గుని చేసుకుందేమో. ఈమెకి సుబుద్ధి మరి ఎక్కడికి పోయిందో నాకు తెలియదు, కానీ సుబుద్ధి ఉంది, కానీ మరి ఏ పరిస్థితుల్లో ప్రభావమో తెలియదు. వాళ్ళ ఇంట్లో బలవంత పెట్టిరో, పేరెంట్స్ డెసిజన్ అంట, తల్లిదండ్రులు. అబిగేలు, అమ్మ నేను చేసుకోనమ్మ, మొరటుగున్నాడు, మొండిగున్నాడు, మోటోలాగున్నాడు, దుర్మార్గుడులాగా ఉన్నాడు, వాడిని కొట్టొచ్చిండంట. ఇలా తల్లిదండ్రులు, వాడిని కొడితే కొట్టిండు, నీ మీదకి ఎవరైనా వస్తే కొడతారుగా, నిన్ను చూసుకుంటాడులే మంచిగాని, ఏం చెప్పిరో అది చెప్పి పెళ్లి చేసిర్రు. అబిగేలు సుబుద్ధి కలిగిన స్త్రీ, రూపసి. వాడు హ్యాపీ, అబ్బా బా ఇంత మొరటోడినైనా ఇంత దుర్మార్గుడినైనా కానీ నాకు మంచి భార్య దొరికింది, మంచి తెలివి ఉంది, అందం ఉంది అని వాడు సంతోషపడుతుంది. కానీ ఈమెకి రివర్స్ అయింది అంతా. ఇలాంటి పరిస్థితిలో జీవిస్తూ ఉన్నారు. కొన్నిసార్లు తీసుకునే నిర్ణయాలు, కొంతమందికి పలానా వ్యక్తిని చేసుకోవద్దంటే వినరు. ఈ అబిగేలు అంటే ఆమె సొంత నిర్ణయం, లేదంటే ఇంట్లో వాళ్ళు ఒప్పించారో మనకు తెలియదు, కానీ ఏదైతే పెళ్ళి అయింది. కొంతమంది, అమ్మా అతను మంచోడు కాదు, అతను ఎట్లా చేసుకుంటో దేవుడు నమ్ముకోలేదంటే, అయ్యగారు ఆయన ప్రేమ నీకు తెలియదు అయ్యగారు, ఆయన ఎట్లా ప్రేమిస్తాడో నీకు తెలియదు, నన్ను చాలా ప్రేమిస్తాడు ఆయన, నా అంత అందంగా ఎవ్వరు లేరని చెప్పాడు అయ్యగారు. ఈ మాట ఇంతవరకు నాతోటి ఎవ్వరు చెప్పలేదు. నేను పుట్టిన దగ్గర నుంచి మా తల్లిదండ్రులు కూడా చెప్పలేదు. నన్ను మంచిగా చూసుకుంటానన్నాడు అయ్యగారు, నాకేం కావాలంటే అది కొనిస్తానన్నాడు అయ్యగారు, ఇవన్నీ చెప్పాడు అయ్యగారు. అందుకని ఆయన్ని ఇష్టపడతా ఉన్నా. దేవుని నమ్మని వాళ్ళని నువ్వు ఇష్టపడుతున్నావు అంటే నీ ఆలోచన వేరుగా ఉంది. దేవుని నమ్మి దేవునిలో బలంగా ఉంటున్న నీవు దేవుని నమ్మని వ్యక్తిని ఇష్టపడుతున్నావు అంటే అతని ఆలోచన వేరుగా ఉంటుంది. దేవుని వాక్యం అనే ప్రామాణికత అతనికి ఉండదు. దేవుని వాక్యానికి విలువ ఇవ్వాలని ఉండదు. దేవుని మందిరానికి వెళ్ళాలని ఉండదు. దేవుని కొరకు కొన్ని కార్యాలు చేయాలని ఉండదు.
ప్రియమైన దేవుని బిడ్డలారా, కొన్ని నిర్ణయాలు తీసుకునేటప్పుడు బహు జాగ్రత్తగా తీసుకోవాలి. హల్లెలూయా. మనం అందరం యేసు నామములో మంచి నిర్ణయములు తీసుకుందుము గాక. ఈ అబిగేల్ మాత్రం దుర్మార్గుడిని చేసుకుందంట. దుర్మార్గుడు దొరికిండు ఎవరికి? అబిగేల్కి. మన జీవితంలో దుర్మార్గులు దూరం అయిపోవును గాక. మంచి శ్రేష్టమైన వాళ్ళు దేవుని కృప ద్వారా మన జీవితంలో వచ్చుదురుగాక. ఒకవేళ చేసుకున్న వాళ్ళు పరిస్థితి బాగలేకుంటే యేసు నామములో వాళ్ళలో మార్పు వచ్చునుగాక. అబిగేల్ దుర్మార్గుడిని చేసుకుంది. నా మాటలు కాదు, దేవుని వాక్యమే చెప్తుంది. కాబట్టి దేవుణ్ణి వెదికే వాళ్ళను మనం కనుగొనడం అనేది ఆశీర్వాదకరం. సమయంలో తర్వాత వచ్చిన చదవండి, 4వ వచనం. నాబాలు గొర్రెల బొచ్చు కత్తెర వేయించుచున్నాడని అరణ్యమందు దావీదు విని తన పనివారిలో 10 మందిని పిలిచి వారితో ఇట్లా, నేను మీరు కర్మేలునకు నాబాలు నొద్దకు పోయి నా పేరు చెప్పి కుశల ప్రశ్నలు అడిగి ఆ భాగ్యవంతునితో నీకును నీ ఇంటికి నీకు కలిగిన అంతటికి నీ క్షేమమవును గాక అని పలికి ఈ వర్తమానము తెలియజెప్పవలెను. ఈ నాబాలుకు ఆస్తి ఎక్కువ ఉందంట, బాగా సంపాదిస్తా ఉన్నాడు, డబ్బులు బాగానే ఉన్నాయి. ఎవరికి? నాబాలుకు డబ్బులు ఉన్నాయి, కానీ దుర్మార్గుడు. 3000 గొర్రెలు, 1000 మేకలు. ఇప్పుడు ఏ సీజన్లో ఉన్నారంటే బొచ్చు కత్తిరించే సీజన్ అంట. బొచ్చు కత్తిరించే సీజన్ అంటే డబ్బులు వచ్చే సీజన్ కదా. గొర్రె బొచ్చు కత్తిరించి ఏం చేస్తారు? అమ్ముకుంటారు కదా. బొచ్చుతోటి ఏం చేస్తారు? బట్టలు కుడతారు. అంటే ఇప్పుడు ఈ గొర్రె బొచ్చు అంతా కూడా కట్ చేసే టైము అని అర్థమైంది. కటింగ్కి ఎవరు వెళ్తున్నారని దావీదుకు తెలిసిందంటే నాబాలుకి వెళ్తున్నాడు. ఎన్ని గొర్రెలంట? 3000 గొర్రెలకి బొచ్చు తీస్తే చాలా చాలా డబ్బులు వస్తాయి. అందుకని దావీదు ఏం చేశాడో తెలుసా? దావీదు ఆయన దగ్గర ఉన్న వాళ్ళని కొంతమందిని పంపించి ఎవరి దగ్గర పంపించారంటే నాబాలు దగ్గరికి పోయి, మీరు నాబాల్ని కుశల ప్రశ్నలు, అయ్యా బాగున్నావా, మంచిగున్నావా అని అడిగేసి ఏం చెప్పాలన్నాడు. తర్వాత చదవండి. నీకును వచనం అయిపోయింది. తర్వాత నీ యొద్ద గొర్రెబొచ్చు కత్తిరించు వారున్నారన్న సంగతి నాకు వినబడెను. నీ గొర్రెల కాపరులు మా దగ్గర నుండగా మేము వారికి ఏ కీడును చేసి ఉండలేదు. వారు కర్మేలులో నున్నంత కాలము వారేదియు పోగొట్టుకొనలేదు. నీ పని వారిని నీవు అడిగిన ఎడల వారాలాగు చెప్పుదురు. కాబట్టి నా పనివారికి దయచూపుము. శుభదినమున మేము వచ్చితిమి గదా. నీకిష్టము వచ్చినట్లు నీ దాసులకును నీ కుమారుడైన దావీదునకును ఎమ్ము అని దావీదు పంపించాడు. ఏం అడుగుతున్నాడు తెలుసా? ఇక్కడ దావీదు నాబాలుతోటి కొంతమందిని పంపించి చెప్పిస్తున్నాడు, నాబాలు, నీ గొర్రెలన్నిటినీ కూడా నువ్వు పెంచుకుంటా ఉన్నావు. వీటిలో ఏవి కూడా తగ్గిపోకుండా, చనిపోకుండా, అదేవిధంగా నీ గొర్రెల కాపర్లు వాళ్ళ పనిని మంచిగా చేయడానికి మేము కూడా ఉపయోగపడ్డాం. నేను రాజును కాబట్టి నా సైన్యము నా కింద ఉన్న వాళ్ళందరూ కూడా నీ వాటికి ఏ ఇబ్బంది కలుగజేయకుండా చాలా జాగ్రత్తగా చూసుకున్నారు. కాబట్టి నీకు ఇష్టపూర్వకంగా నాకు ఏదైనా బహుమానము, ఏదైనా ఇష్టపూర్వకంగా ఒక కానుక ఇవ్వమని అడుగుతా ఉన్నారు. ఎవరు? వింటున్నారమ్మా? అర్థమవుతున్న వాళ్ళు హల్లెలూయా. ఎవరు అడుగుతున్నారు? దావీదు కొందరిని పంపించి అడిగిపిస్తా ఉన్నాడు. ఎవరిని అడుగుతున్నారు? నాబాల్ని అడుగుతా ఉన్నారు. అంటే వీళ్ళిద్దరి మధ్యలో కాంట్రాక్ట్ ఏం లేదు. అంటే నీ వాటికి అన్నిటికీ కాపలా కాస్తా కాబట్టి నువ్వు ఖచ్చితంగా ఇది ఇవ్వాలి అని ఏమి సెటిల్ అంటే ఒక ఒప్పందం ఏమి లేదు. కానీ ఈయనేమో ఇష్టపూర్వకంగా నువ్వే మేము చేస్తున్న పనిని బట్టి అర్థం చేసుకొని నువ్వే ఏదైనా ఇవ్వు
అని నాబాలుకు అవకాశం ఇవ్వడం జరిగింది. అప్పుడు తర్వాత చదవండి. ఆ మాటలన్నిటినీ నాబాలునకు తెలియజేసి కూర్చుండగా నాబాలు, దావీదు ఎవడు, యెష్షయి కుమారుడెవడు, తమ యజమానులను విడిచి పారిపోయిన దాసులు ఇప్పుడు అనేకులున్నారు. ఎంత ఘోరమైన పరిస్థితి చూడండి. నాబాలు ఏమంటున్నాడు తెలుసా? దావీదెవడు, యెష్షయి కుమారుడెవడు అంటున్నాడు. ఎంత కఠినమైన మాటలు చూడండి, ఎంత దుర్మార్గపు మాటలు. అందుకే ఆయన గురించి ముందే ఇంట్రడక్షన్ కూడా వచ్చింది, దుర్మార్గుడు. ఇక్కడ ఇలాంటి పనులు చూస్తే ఇంక అర్థమవుతుంది. యెష్షయి కుమారుడు ఎవరు, ఆయనకు నేనెందుకు ఇవ్వాలి అన్నంత వ్యతిరేకమైన, అంటే చాలా భయంకరమైన మాటలు మాట్లాడడం మనం చూస్తా ఉన్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇతను ఇంత కఠినమైన మాటలు మాట్లాడడానికి గల కారణం ఏంటంటే దావీదు యొక్క ప్రాముఖ్యత నాబాలు గుర్తించలేకపోయాడు. దావీదు యొక్క ప్రాధాన్యత నాబాలు గ్రహించలేకపోయాడు. నా గొప్పతనం అనుకుంటా ఉన్నాడు, నా గొప్పతనం నేనే సంపాదించుకున్నా అనుకుంటున్నాడు. ఆయన ఉన్న వాటిలలో ఏది కూడా నష్టపోకుండా కాపాడబడ్డానికి కారణం ఎవరో తెలుసా? దావీదు సైన్యం, దావీదు కింద ఉన్న అధికారులు ఎంతగానో ప్రయాసపడడం వల్ల. కానీ దాని యొక్క విలువను అతను గుర్తించలేకపోతా ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇలాంటి పరిస్థితులు కొన్నిసార్లు మనుషుల జీవితంలో ఎదురైతా ఉంటాయి. కొందరు నాబాలు వంటి ప్రవర్తన కలిగి ప్రవర్తిస్తూ ఉంటారు. ఎందుకో తెలుసా? ఎలాంటి పరిస్థితుల్లో ఇలాంటివి జరుగుతాయంటే దేవుని యొక్క ప్రాముఖ్యత అర్థం చేసుకోలేని పరిస్థితుల్లో. మనకున్నవన్నీ కూడా దేవుడు సంరక్షిస్తూ, దేవుడు కాపాడుతూ, దేవుడు నడిపిస్తున్నప్పుడు దేవునికి ఇవ్వాల్సిన ప్రాధాన్యత మనం గుర్తించలేని స్థితిలోకి వెళ్ళిపోతూ ఉంటాం. నా సొంత శక్తి, నేనే చేసుకున్నా, నేనే ముందుకు వెళ్తా ఉన్నా, నా బలము, నా సామర్థ్యము, నా తెలివితేటలు అనుకొని కొన్నిసార్లు విర్రవీగిపోతా ఉంటాం. ఇక్కడ నాబాలు కూడా అదే అంటున్నాడు. దావీదెవరు? ప్రేమైన దేవుని బిడ్డలారా, కొందరు దేవుని నమ్మని వాళ్ళు కూడా ఇలా మాట్లాడుతూ ఉంటారు. దేవుడు ఎందుకు నాకు దేవుడో దేవరొద్దు, మందిరం వద్దు, ఏమొద్దు, పాస్టర్ వద్దు, ఏమొద్దు. ఎందుకో తెలుసా? వాళ్ళ యొక్క విలువ వాళ్ళకు తెలియదు. భయంకరమైన పరిస్థితి. ప్రేమైన దేవుని బిడ్డలారా, మనం ఎలాంటి పరిస్థితిలో ఉన్నాం? మన జీవితంలో గనుక దేవుడు లేకుంటే మన జీవితంలో అల్లకల్లోలం అయిపోయే పరిస్థితి ఉండొచ్చు. నా జీవితంలో దేవుడిని నేను నమ్ముకోకుంటే నేను ఎంత భయంకరమైన స్థితిలో ఉండేవాడిను. ఈ లోక పరిస్థితులు, లోక సంబంధమైన కార్యములు అన్నీ కూడా మనల్ని పతనానికి తీసుకువెళ్ళిపోతూ ఉంటాయి. కానీ దేవుని నమ్ముకోవడం వలన మనం ఈరోజు ఈ స్థితిలో ఉన్నాం. హల్లెలూయా. మనలో అనేకులం ఇంకా బ్రతికున్నామంటే దేవుడు మన జీవితంలో ఉండబట్టే, లేదంటే చాలా మంది చచ్చిపోయేవాళ్ళం. నువ్వు దేవుని తెలుసుకోవాల్సిన సమయంలో దేవుని తెలుసుకోకుంటే మద్యానికి, ఈ చాలా వ్యసనాలకి అలవాటు అయిపోయి డ్రగ్స్ తీసుకొని ఎప్పుడో చచ్చిపోయేవాడివేమో. దేవుని నమ్ముకోబట్టి కొన్ని విషయాలను తెలుసుకున్నావు. దేవుని నమ్ముకోకుంటే నీ పాపపు జీవితము నిన్ను ముంచివేసే స్థితి వచ్చేదేమో. కానీ దేవుని నమ్ముకున్నావు కాబట్టి నీ బ్రతుకు మార్చబడింది. హల్లెలూయా. దేవుని నమ్ముకున్నావు కాబట్టి కొన్ని చెడు నిర్ణయాలు, తప్పుడు నిర్ణయాలు తీసుకొని ప్రమాదకరమైన పరిస్థితి, నీ గొంతుకు ఉరి తెచ్చే పరిస్థితుల నుంచి నువ్వు తప్పించబడ్డావు. అవి గుర్తుంచుకోవాలి. దేవుడు ఏం చేసిండు అనే స్థితిలో మనం ఉండకుందుముగాక. ఆమేన్. దేవుడు మనకి ఎన్నో చేస్తా ఉన్నాడు. కొన్నిసార్లు కనిపించవు. ఇక నాబాలు కూడా కనిపించట్లే. దావీదు చేసిన పనులేవి కూడా నాబాలు కనిపించట్లేదు. జ్ఞానము లేని వాళ్ళే దేవుని యొక్క అవసరత లేదనుకుంటుంటారు.
జ్ఞానము కలిగిన వారు దేవుని యొక్క ప్రాధాన్యతను గుర్తిస్తారు. హల్లెలూయా. మనం అందరము దేవుని యొక్క ప్రాధాన్యతను గుర్తించే వారముగా యేసు నామములో వందుముగాక. ప్రేమైన దేవుని బిడ్డలారా, తర్వాత చదవండి 11వ వచనం నుండి. నేను సంపాదించుకొని అన్నపానములను నా గొర్రెబొచ్చు కత్తిరించు వారి కొరకు నేను వధించిన పశు మాంసమును తీసి నేను బొత్తిగా ఎరుగని వారికి ఇత్తునా అని దావీదు దాసులతో చెప్పి, నాకు అసలు తెలియని వ్యక్తికి నేను ఇస్తానా అంటున్నాడు. దావీదు పనివారు వెనుకకు తిరిగి దోవ పట్టుకొని పోయి అతనికి ఈ మాటలు ఇవన్నీ ఇక్కడ జరిగినవన్నీ కూడా ఆ దావీదు పంపిన వాళ్ళు తిరిగి ఎవరికి చెప్పారో తెలుసా? దావీదుకు చెప్పారు. తర్వాత చదవండి. అంతటా దావీదు వారితో, మీరందరూ మీ కత్తులు ధరించుకొనుడి. హల్లెలూయా. గట్టిగా చెప్దాం హల్లెలూయా. వెంటనే రియాక్షన్. దావీదు ఏమన్నాడు తెలుసా? ఈ నాబాలుతోటి ఇట్లా కాదు, ఏం తీసుకోవాలి? కత్తులు తీసుకోండి. ఈయనకి మన గురించి అర్థం కావట్లేదు. హల్లెలూయా. కత్తులు తీసుకోండి. తర్వాత కత్తులు ధరించుకొనుడనగా వారు కత్తులు ధరించుకొనిరి. దావీదు కూడాను కత్తి ఒకటి ధరించుకొని, దావీదు కూడా ఒక కత్తి తీసుకున్నాడు. హల్లెలూయా. ఈ కత్తి ఎందుకు తీసుకున్నాడు తెలుసా? నాబాల్ పని అయిపోయింది. 400 మందిని తీసుకున్నాడు. హల్లెలూయా. పెద్ద యుద్ధమే. ఎవరి మీద? నాబాల్ మీద. 400 మంది. తర్వాత 200 మంది సామాను దగ్గర నిలిచిరి. తర్వాత పనివాడు ఒక్కడు నాబాలు భార్య అయిన అబిగేలుతో ఇట్లా, నేను అమ్మా, దావీదు అరణ్యములో నుండి మన యజమానుని కుశల ప్రశ్నలు అడుగుటకై దూతలను పంపించగా అతడు వారితో కఠినముగా మాట్లాడెను. అయితే ఆ మనుష్యులు మాకెంతో ఉపకారము చేసి ఉన్నారు. మేము పొలములో వారి మధ్యను సంచరించుచున్నంత సేపు అపాయము గాని నష్టము గాని మాకు సంభవింపలేదు. తర్వాత చదవండి. మేము గొర్రెలను కాయుచున్నంత సేపు వారు రాత్రింబగళ్ళు మా చుట్టూ ప్రాకారముగా ఉండిరి. చప్పట్లు కొట్టి దేవుని మహిమపరుద్దాం. ఇక్కడ నాబాలు దగ్గర పనిచేస్తున్న ఒక వ్యక్తి ఈ విషయాలన్నీ ఎవరికి చెప్పాడో తెలుసా? సుబుద్ధి రూపసి అయిన అబిగేల్ ఉంది కదా, ఆమెకు చెప్పాడు. చెప్పి ఏం చెప్తున్నారంటే, అమ్మా, నీ భర్త నాబాలు ఉన్నాడు కదా, దావీదును భలే కఠినమైన మాటలతోటి దూషించాడు. దావీదైతే మాకు తోడుగా ఉన్నాడు. రేయిం బగళ్ళు ఎట్లున్నాడంటే మాకు ప్రాకారముగా ఉన్నాడంట. హల్లెలూయా. గట్టిగా చెప్తాం హల్లెలూయా. హల్లెలూయా. అక్కడ ఉన్న ఒక పని చేసే వ్యక్తి యొక్క కనుదృష్టి వేరుగా ఉంది. నాబాలు యొక్క కనుదృష్టి వేరుగా ఉంది. దావీదు ఎట్లున్నాడంట? చుట్టూ ఒక ప్రాకారముగా ఉన్నాడంట. ప్రాకారం అంటే ఒక గోడ, కాంపౌండ్ వాల్ అంటారు కదా. ఈ నాబాలుకు కలిగిన దాని అంతటి చుట్టూ దావీదు ఒక ప్రాకారముగా ఉన్నాడంట అని నాబాలు అర్థం చేసుకోలే. ఎంత బాధాకరమైన పరిస్థితి. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు మన జీవితంలో ప్రాకారముగా ఉంటా ఉన్నాడు. యోబు చుట్టూ దేవుడు ఏం వేశాడో తెలుసా? అగ్ని కంచెను వేశాడు. అపవాది లోపలికి రాలేకపోతా ఉన్నాడు. ఎలాంటి నష్టము కూడా అపవాది తీసుకురాలేకపోతున్నాడు. కారణం ఏంటంటే దేవుడు యోబు చుట్టూ కూడా అగ్ని కంచెను వేశాడు. ఆ కంచె అందరికి కనిపించదు. ప్రాకారముగా ఉండి ఏ నష్టం రాకుండా కాపాడాడు మమ్మల్ని. దావీదు యొక్క గొప్పతనం. దేవుని సేవకులు కూడా మన జీవితంలో వాళ్ళు చేసే ప్రార్థనలు, వాళ్ళు పడుతున్న ప్రయాస, వాళ్ళు మన కొరకు చేస్తున్న కార్యములు అనేకసార్లు మన జీవితంలో ప్రాకారంగా ఉంటాయి. హల్లెలూయా. నా గురించి దేవుని సేవకులు, నా పైన ఉన్న వాళ్ళు చేసే ప్రార్థనలు నాకు అది ఒక ప్రాకారం లాగా పనిచేస్తూ ఉంటుంది. హల్లెలూయా. అదేవిధంగా మీరు కూడా నా గురించి చేసే ప్రార్థనలు అన్నీ కూడా దేవుని పరిచర్యలో ముందుకు వెళ్తున్నప్పుడు అపవాది కార్యములను జయించే శక్తిని దేవుడు నాకు అనుగ్రహిస్తాడు. అదే విధంగా దేవుని సేవకులు మీ కొరకు చేసే ప్రార్థనల వలన ఒక ప్రాకారం ఏర్పడతా ఉంటుంది. హల్లెలూయా. నమ్మిన వారు గట్టిగా చెప్తాం హల్లెలూయా.
అది మనం చూడలేం. ప్రార్థన తీసుకొచ్చే ఆ ప్రాకారము మనం చూడలేం. దేవుడు ఉంచే ప్రాకారం మనం చూడలేం. కానీ అవి మన జీవితంలో పని చేస్తూ ఉంటాయి. మనం యేసు నామములో విశ్వాసముతో చూడవలసినవి చూచుదుముగాక. చూడాలి. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఒక దేవుని సేవకుడు ఒక అతను చనిపోయినప్పుడు ప్రార్థన చేస్తున్నాడంట. అయ్యా, ఇతను బ్రతకాలి ప్రభువా, ఈయన కుటుంబానికి ఎవరు లేరు, ఈయనని బ్రతికించు ప్రభువా అని ప్రార్థన చేస్తా ఉన్నాడు. అతని ప్రాణాన్ని పోనివ్వట్లేడు. ఎవరు? దేవుని సేవకుడు. దేవుని సేవకులు చేసే ప్రార్థన గొప్పది. కొన్నిసార్లు ప్రార్థనలు మనకు కనిపించవు. నీ కొరకు వేరే వాళ్ళు చేస్తున్న ప్రార్థనలు, దేవుని మందిర కార్యక్రమములు, దేవుని మందిరంలో జరిగేవి, ఇవన్నీ కూడా నీ జీవితంలో చేస్తున్న కార్యములు మనము కొన్నిసార్లు ఈ లోక సంబంధమైన కండ్ల ద్వారా మనం చూడలేం. మనం ఆత్మ సంబంధమైన కండ్లు కలిగి జీవించుదుముగాక. వాళ్ళు మాకు ప్రాకారంగా ఉన్నారని అబిగేలుకు చెప్పారు. అబిగేలు ఏం చేస్తుందో చూడండి, 17వ వచనం త్వరగా. అయితే మా యజమానునికి అతని ఇంటి వారికి అందరికీ వారు కీడు చేయ నిశ్చయించి ఉన్నారు గనుక ఇప్పుడు నీవు చేయవలసిన దానిని బహు జాగ్రత్తగా ఆలోచించుము. మన యజమానుడు బహు పనికి మాలిన వాడంట. మన యజమానుడు ఎలాంటి వాడంట? ఏం సాక్ష్యం చెప్తున్నారు చూడండి. అక్కడ పనిచేసే వాళ్ళే చెప్తున్నారు, మన యజమాని ఎలాంటి వాడు? పలికి మాలినవాడు, ఎవరిని మాట్లాడినివ్వడు. ఇంకా అందుకని అబిగేలు, ఇప్పుడు అబిగేలు ఎవరు? ఆ పలికి మాలిన నాబాలు ఉన్నాడు కదా, దుర్మార్గుడు, మోటువాడు, ఏంటిది వినిపించట్లేదు, వాళ్ళ వైఫ్. ఈ బిరుదులన్నీ భర్తకే ఉన్నాయి. మళ్ళా భార్యకు మంచి బిరుదులే ఉన్నాయి, భర్తకే కొన్ని భయంకరమైన బిరుదులు. దుర్మార్గుడు, పలికి మాలినవాడు, కఠినమైన మాటలు పలికేవాడు, ఎవరిని మాట్లాడని అని వాడు. కాబట్టి ఇప్పుడు అబిగేల్ తోటి ఈయన చెప్తున్నాడు, అమ్మా నీ భర్త ఎట్లా పనికి మాలినోడే, నువ్వన్నా ఇప్పుడు జాగ్రత్తగా ఆలోచించు, లేకుంటే మీ అందరి ప్రాణాలు పోతాయి. ఆ నాబాలు చేయబట్టి నిన్ను కూడా చంపేస్తారు, నీ కుటుంబాన్ని అంతటిని కూడా, పని చేస్తున్న మమ్మల్ని కూడా చంపేస్తారు. బహు జాగ్రత్తగా ఆలోచించు. అబిగేలు ఏం చేస్తుందో చూడండి. అందుకు అబిగేలు నాబాలుతో ఏమి చెప్పలే. ఎవరికి చెప్పలేదు? నాబాలుకు చెప్పలే. ఇది కూడా ఆలోచించే చేసింది. త్వరపడి 200 రొట్టెలను, 2 ద్రాక్షరసపు తిత్తులను, వండిన 5 గొర్రెల మాంసమును, 5 మానికల వేచిన ధాన్యమును, 100 ద్రాక్ష గెలలను, 200 అంజూరపు అడలను, ఇవన్నీ తీసుకొని బయలుదేరింది. హల్లెలూయా. ఎన్ని రొట్టెలంట? 200 రొట్టెలు చేసింది. 4 గొర్రెల్ని మటన్ కొట్టేసి వండింది. అబ్బా, మంచి వంట చేసుకొని పోతా ఉంది. ఆలోచించి చేసింది తెలుసా. ఆలోచించి ఏం చేసిందంటే, ఇంకా ద్రాక్షరసపు గెలలను, అంజూరపు ఇవన్నీ కూడా సిద్ధపరచుకొని వెళ్తా ఉంది. తర్వాత చదవండి. మీరు నాకంటే ముందుగా పోవుడి, నేను వెనుక నుంచి వస్తాను. పనివారితో ఆజ్ఞ ఇచ్చి గర్దభం మీద వెళ్ళి పర్వతపు లోయల నుండి వచ్చిచుండగా దావీదును అతని జనులను ఆమెకు ఎదురుపడిరి. ఆమె వారిని కలుసుకొనెను. నాబాలును అతనికి ఆయనకున్నవన్నీ కూడా ఏవి నష్టపోకుండా నేనే కాయుచు వచ్చి తిని అని దావీదు
ఉపకారమునకు అపకారం చేసి ఉన్నాడే అనుకొని అతనికి ఉన్న వారిలో ఎన్న వచనం అది, అతనికి కున్న వారిలో ఒక మగ పిల్లవాడినైనను తెల్లవారు పొద్దున లోపల ఏమైపోవాలి, మగ పిల్లలు ఒక్కరు కూడా ఉండొద్దు. ఇంత దుర్మార్గుడు ఈ నాబాల్నే కాదు, నాబాల్లో ఉన్న వాళ్ళ ఇంట్లో వాళ్ళందరి పిల్లల్ని కూడా చంపేద్దామని డిసైడ్ అయ్యింది. ఎవరు? దావీదు. కొందరి మాటల వలన మరణం తెచ్చుకుంటారు. నాబాలు దానికి మంచి ఎగ్జాంపుల్. నోరు మంచిదైతే ఊరు మంచిది అంటారు, చూసిరా? మంచిదే అది. కొంతమంది నోటి దూలతోటి అవసరం లేని ఇబ్బందులు తెచ్చుకుంటారు. అందరిని చంపేయాలని డిసైడ్ అయిపోయాడు. తర్వాత లేదా దేవుడు వారి గొప్ప అపాయము దావీదు శత్రువులకు కలుగజేయునుగా కానీ ప్రమాణం చేసి ఉండెను. అబిగేలు దావీదును కనుగొని గార్ధబొమ్మ మీద నుండి త్వరగా దిగి దావీదునకు సాష్టాంగ నమస్కారం చేసింది. హల్లెలూయా, గట్టిగా చెప్దాం హల్లెలూయా. దావీదు చాలా కోపం మీద వస్తున్న సమయంలో దావీదును కనుగొని అబిగేలు ఏం చేసిందో తెలుసా? సాష్టాంగ నమస్కారం అంటే మొత్తం ఆయన కాళ్ళ మీద పడిపోయింది. సాష్టాంగ నమస్కారం చేసింది, కాళ్ళ మీద పడిపోయి తర్వాత అతని పాదములు పట్టుకుంది. ఎవరి పాదములు? దావీదు పాదములు పట్టుకుంది. హల్లెలూయా. తర్వాత నా ఏలినవాడా, నీ దోషము నాదని ఎంచుము, నీ దాసురాలైన నన్ను మాటలాడనిమ్ము. అయ్యా, ఈ దోషం, ఈ తప్పు నాదని ఎంచుకోనయ్యా అని ఆయన కాళ్ళు పట్టుకొని అడుగుతా ఉంది. ఈ తప్పు ఎవరిదనుకో? నాదనుకో, నన్ను మాట్లాడినయ్యా అని అంటూ ఏం చెప్పింది చూడండి. నీ దాసురాలనైనా నేను చెప్పు మాటలను ఆలకింపుము. నా ఏలినవాడ, దుష్టుడైన ఈ నాబాలును లక్ష్య పెట్టవద్దు. ఈ దుష్టుడంట, భార్యనే చెప్తుంది. ఎవరి గురించి? దుష్టుడు. ఇందాక దుర్మార్గుడు, ఇప్పుడు దుష్టుడు. అతని పేరు అతని గుణములను సూచించుచున్నది. అతని పేరు నాబాలు, మోటుతనము అతని గుణము. నా ఏలినవాడు పంపించిన పనివారు నాకు కనబడలేదు. నా ఏలినవాడా, యెహోవా జీవముతోడు, నీ జీవముతోడు ప్రాణహాని చేయకుండా యెహోవా నిన్ను ఆపి ఉన్నాడు. నీ చేయి నిన్ను రక్షించే నన్న మాట నిజమని యెహోవా జీవముతోడు, నీ జీవముతోడు అని ప్రమాణము చేయుచున్నాను. నీ శత్రువులను నా ఏలినవాడవైన నీకు కీడు చేయనుద్దేశించు వారును నాబాలు వలె ఉందురుగాక. అయితే నేను నా ఏలినవాడవగు నీ యొద్దకు తెచ్చిన ఈ కానుకను నా ఏలినవాడవగు నిన్ను వెంబడించు పని వారికి ఇప్పించి నీ దాసురాలైన నా తప్పు క్షమించుము. నా ఏలినవాడవగు నీవు యెహోవా యుద్ధములను చేయుచున్నావు గనుక నా ఏలినవాడవగు నీకు ఆయన శాశ్వతమైన సంతతినిచ్చును. నీవు బ్రతుకు దినములన్నిటను నీకు అపాయము కలుగకుండును. నిన్ను హింసించుటకైనను నీ ప్రాణము తీయుటకైనను ఎవడైనా ఉద్దేశించిన ఎడల నా ఏలినవాడవగు నీ ప్రాణము నీ దేవుడైన యెహోవా యొద్ద నున్న జీవపు మూటలో కట్టబడును. ఒకడు వడిసెలతో రాయి విసరినట్లు ఆయన నీ శత్రువుల ప్రాణములను విసరివేయును. యెహోవా నా ఏలినవాడవగు నిన్ను గూర్చి సెలవిచ్చిన మేలంతటిని నీకు చేసి నిన్ను ఇశ్రాయేలుల మీద అధిపతిగా నియమించిన తరువాత నా ఏలినవాడవగు నీవు రక్తమును నిష్కారణముగా చిందించినందుకే గాని నా ఏలినవాడవగు నీవు పగ తీర్చుకొని నందుకే గాని మనోవిచారమైనను
దుఃఖమైనను నా ఏలిన వాడవగు నీకు ఎంత మాత్రము కలుగక పోవునుగాక. హల్లెలూయా, ఆమేన్. ఎంత ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకుంటూ వస్తుంది చూడండి. అయ్యా నీకు నేను కానుకలు తీసుకొచ్చానని కానుకలను అంగీకరించమంటుంది. ఏం కానుకలు తీసుకొచ్చింది అబిగేలు? ఉన్నారా? ఏం తీసుకొచ్చింది? ఏం పంపించింది? ఎన్ని రొట్టెలు? 200 రొట్టెలు, ద్రాక్షారసం, ఇవన్నీ కానుకలు. అయ్యా అవి స్వీకరించయ్యా, నీ కానుకగా తీసుకొచ్చాను అని చెప్తూ అంటా ఉంది. తర్వాత నువ్వు రక్తము చిందించి నిరపరాధమైన రక్తము చిందించి తర్వాత నువ్వు విచారపడాల్సినంత పని నీకు కలుగకుండునుగాక అంటా ఉంది. అంటే నువ్వు కోపం మీద ఏదో తొందరపడి నా భర్తను మమ్మల్ని చంపేసి తరువాత బాధపడే పరిస్థితి రాకుండా ఉండునుగాక అని పలుకుతా ఉంది. తర్వాత యెహోవా నా ఏలిన వాడవగు నీకు మేలు చేసిన తరువాత నీవు నీ దాసురాలనగు నన్ను జ్ఞాపకము చేసుకొనుము అనెను. తర్వాత అందుకు దావీదునకు ఎదురు పడుటకై నిన్ను పంపిన ఇజ్రాయేలు, అందుకు ఇప్పుడు దావీదు అంటున్న మాటలు చదవండి. అందుకు దావీదు నాకు ఎదురు పడుటకై నిన్ను పంపిన ఇజ్రాయేలుల దేవుడైన యెహోవాకు స్తోత్రము కలుగునుగాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈ పెద్ద ప్రసంగం అంతా ఎవరు చేశారు? అబిగేల్ చేసింది. ఇదంతా విని దావీదు ఏమంటున్నాడు తెలుసా? నాకు ముందుగా నిన్ను పంపిన ఇశ్రాయేలుల దేవుడైన యెహోవాకు స్తోత్రము కలుగునుగాక. హల్లెలూయా, దేవునికి స్తోత్రము కలుగునుగాక. ఎంత మంచి మాట అన్నాడు చూడండి దావీదు. అబిగేల్ని ఎవరు పంపారంట? దేవుడే పంపాడని చెప్తున్నారు. ఎవరు చెప్తున్నారు? దావీదే చెప్తా ఉన్నాడు ఈమె మాటలు విన్న తర్వాత. అంతసేపు దావీదు చాలా కోపంతో క్రోధంతో వచ్చిన దావీదు హృదయం అంతా కూడా మారిపోయింది. చంపడానికి వచ్చాడు, కానీ అబిగేలు మాటలు విన్న తర్వాత దేవునికి స్తోత్రం చెల్లిస్తా ఉన్నాడు. తర్వాత చదవండి. నేను పగ తీర్చుకొనకుండును ఈ దినమున ప్రాణము తీయకుండాను నన్ను ఆపినందుకై నీవు ఆశీర్వాదము నొందుదువుగాక. హల్లెలూయా. ఇప్పుడు ఎవరిని దీవిస్తున్నాడో తెలుసా? అబిగేల్ని దావీదు దీవిస్తా ఉన్నాడు. నేను కోపపడి ప్రాణము తీయకుండా నన్ను ఆపినందుకు దేవుడు నిన్ను దీవించునుగాక అంటున్నాడు. హల్లెలూయా. ఇదే కోపముతోటి నేను ముందుకు వెళ్ళుంటే అనవసరంగా కొంతమంది ప్రాణాలు నేను తీసివేసేవాడిని. నీ భర్త ప్రాణం పోయేది, నీ పిల్లల ప్రాణం పోయేది, నీకున్నవన్నీ కూడా నాశనం అయిపోయాయి. కానీ అది జరగకుండా దేవుడు నిన్ను పంపించాడు. ఎవరి మంచి కోసం పంపించాడంటే నా మంచి కోసం పంపించాడు, మీ మంచి కోసం కాదు. నేను దేవునికి విరుద్ధముగా కోపం మీద క్రోధం మీద మీ అందరి ప్రాణములు తీసి దేవుని దృష్టికి అపరాధిని అవ్వకుండా దేవుడు నిన్ను పంపించాడు కాబట్టి దేవుడు నిన్ను దీవించునుగాక అంటున్నాడు. హల్లెలూయా. తర్వాత చదవండి. నీవు చూపిన బుద్ధి విషయమై నీకు ఆశీర్వాదం కలుగునుగాక. చప్పట్లు కొట్టి దేవుని మహిమపరుద్దాం. నీవు చూపిన బుద్ధికై నీకు ఆశీర్వాదము కలుగునుగాక. స్తోత్రం. ఎంత గొప్ప మాట దావీదు మహారాజు అంటున్నాడు. నీవు చూపిన బుద్ధికై నీకు ఆశీర్వాదం కలుగుతుంది. నువ్వు బుద్ధి చూపిస్తే నీకు ఆశీర్వాదం వస్తుంది. అబిగేలు ఏం చూపించింది? బుద్ధి, జ్ఞానమును ప్రదర్శించింది. జ్ఞానము కలిగిన స్త్రీ అని చెప్పొచ్చు అబిగేలు గురించి. అబిగేల్ అనే పేరు కూడా పెట్టుకోవడం మంచిదే. హల్లెలూయా. జ్ఞానము కలిగిన స్త్రీ. ఎంత జ్ఞానం చూడండి. పొడి చేద్దామని వస్తున్న వ్యక్తిని కూల్ చేసేసింది. చంపేద్దాం నరికేద్దామని వస్తున్న వ్యక్తిని, సాధారణమైన వ్యక్తి అతను చేస్తున్న తప్పును అర్థం చేసుకునే విధంగా మాట్లాడింది. ఎంత జ్ఞానం. కొంతమంది గొడవలు ఆపేది కాదు, గొడవ మీద కారం చల్లుతారు. వీళ్ళనే మాటలకి ఇంకా పక్కనోనికి ఇంకా కోపం వస్తుంది. అయిపోతున్న గొడవ టైంలో లేనిపోని మాట్లాడి ఇంకా ఇబ్బందులు తెచ్చుకుంటారు. అబిగేల్ మాత్రం చాలా జాగ్రత్తగా మాట్లాడింది, చాలా ఆలోచించి మాట్లాడింది. దావీదు యొక్క
మనస్సును గెలుచుకున్న స్త్రీ. హల్లెలూయా, గట్టిగా చెప్దాం హల్లెలూయా. దావీదు అబిగేలు వంటి జీవితములు మనం జీవించాలి. అబిగేలు మంచి వంట మాస్టర్ కదా. ఎన్ని రొట్టెలు చేసింది? 200 రొట్టెలు. అంటే పని వాళ్ళు ఉండొచ్చు. మంచి రొట్టెలు చేసి మటన్ వండింది. రొట్టె చపాతీతోటి గొర్రె మాంసము, పక్కనేంటిది ద్రాక్ష రసము, అంజూర పండ్లు, ద్రాక్ష పండ్లు, ఇన్ని ఏర్పాట్లు చేసింది ఆమె. స్వబుద్ధి కలిగిన స్త్రీ ఆమె. కొంతమందికి వంటలు రావు, పెళ్లి చేసుకున్నా కానీ వంటలు రావు. కొంతమంది పెళ్లి చేసుకుందామంటారు, వంటలు రావు. రీసెంట్గా ఒక వీడియో చూస్తా ఉన్నది, జోక్గా చేసిర్రు అనుకుంటా. కానీ ఒక వీడియోలో ఒక ఆమె స్టవ్ వెలిగిమని వాళ్ళ అమ్మ చెప్తే, తల్లి చెప్తే, ఆమె అగ్గిపుల్ల తీసి లైటర్కి వెలిగిస్తుంది. లైటర్ వెలిగియాలంట. అంటే ఎట్లా స్టవ్ వెలిగియాలని కూడా కాదు, అగ్గిపుల్ల తీసుకొని లైటర్ ముందు పెట్టి లైటర్ ఆన్ చేస్తున్నాం. అగ్గిపుల్ల వెలిగినాక వెలిగిస్తుంది అంట. అంటే లైటర్ తోటి స్టవ్ వెలిగియొచ్చు అని కూడా తెలియదు. ఒక కూరలో ఏమేస్తారో తెలియదు. కొంతమంది కరివేపాకు తెలియదు, పుదీనా తెలియదు, కొత్తిమీర తెలియదు. మూడిట్లో ఏది ఒకటి తెలియదు. అబిగేలు చాలా జ్ఞానం కలిగిన స్త్రీ. కొంతమందికి వంటలు నేర్చుకోమంటే వంటలు ఏంది అనుకుంటారు. ఇప్పుడు అట్లనే అనిపిస్తుంది. అరే ఆ రోజు అయ్యగారు చెప్పి వంటల గురించి ఇంత చెప్తే వంట నేర్చుకుంటే బాగుండు. మంచి వంటలు నేర్చుకుంటే హాస్పిటాలిటీ, నువ్వు వచ్చే వారిని గౌరవించడం మారుతుంది. కొంతవరకు ఇంట్లోకి వెళ్తే ఏముంటుంది, దేవుని సేవకులు కొంతమంది అంటూ ఉంటారు, అయ్యగారు మీరు ఏది పెట్టినా కానీ మంచిగా ఉంది అంటుంటారు. ఇంకా అయ్యగారు సేవకులు ఏం చేయాలి, ఇంటికి పోయిన ఎప్పుడో ఒకసారి పోతాం, వాళ్ళు ఏది పెట్టినా మంచిగుందంట. కానీ మంచిగుందా లేదా అనేది వ్యక్తికి అర్థమవుతుంది. వాళ్ళని బాధ పెట్టొద్దని కొన్నిసార్లు చెప్తాం. కొంతమందికి వాళ్ళతోటి మనకున్న సహవాసాన్ని బట్టి, అమ్మ ఇది తక్కువైంది, ఇది కొంచెం చేసుకుంటే మంచిదని కూడా సలహాలు ఇస్తూ ఉంటాం. కొంతమంది పెట్టిన భోజనం తిడితే దాంట్లో ఏది తక్కువ అనిపించదు, మంచిగా అనిపిస్తూ ఉంటుంది. యేసు ప్రభు మార్త వంటల ఇష్టం. ఎందుకు? మంచిగా వంట చేస్తుంది ఆమె. మరి ఏం చేస్తుంది, కాళ్ళ దగ్గర కూర్చొని వాక్యం వింటది. కానీ వాక్యం అయిపోయిన తర్వాత కడుపు నింపేది ఎవరు? మార్త. వంటలు వచ్చి ఉండాలి. ప్రేమైన దేవుని బిడ్డలారా, అదే విధముగా చాలా తగ్గింపు కలిగిన స్త్రీ అబిగేలు. కాళ్ళ మీద సాష్టాంగ పడింది, తగ్గించుకున్నది. తెలుసా, తగ్గించుకున్నది. నువ్వు తగ్గించుకునే స్త్రీగా, నువ్వు తగ్గించుకునే వ్యక్తివిగా ఉంటే నీ కుటుంబం సంతోషంగా ఉంటుంది. కొందరి జీవితంలో సంతోషం లేకపోవడానికి కారణం ఏంటో తెలుసా? తగ్గింపు లేదు. ఆయన ఒక మాట అంటే ఈమె ఎన్ని మాటలు అనాలి? చెప్పండి. ఆయన ఒక మాట అంటే ఈమె ఎన్ని మాటలు అనాలి? చెప్పట్లేరు. ఎన్ని మాటలు అనాలి? అయ్యగారు మాకేం తెలుసు, మేము అనం అయ్యగారు అంటారా? మంచిదే, మీరందరూ మంచోళ్ళు. 10 మాటలు. ఒక్క మాటకి ఎన్ని మాటలు రావాలి? 10 మాటలు. ఆయన 2 మాటలు అన్నాడు అనుకో, 20 మాటలు. ఇట్లా మల్టిప్లై అవుతుంది. ఎడిషన్స్ కాదు, ఇక్కడ మల్టిప్లికేషన్ అవుతుంటుంది. దేవుడు మనల్ని ఎట్ట దీవిస్తాడంటే మల్టిప్లై చేస్తుంటాడు. అట్లనే వీళ్ళ మాటలు కూడా ఒక్క మాటకి 2 మాటలు కాదు, 1x10. నీ మాటలు పెరిగినంత దానికి మళ్ళీ మల్టిప్లై అవుతుంటుంది. ప్రేమైన దేవుని బిడ్డలారా, అర్థం చేసుకునే స్థితిలో ఉండాలి, తగ్గించుకునే స్థితిలో ఉండాలి. కొందరి కుటుంబాలు విడిగిపోవడానికి కారణం ఏంటో తెలుసా? భార్యాభర్తల మధ్యలో సమాధానం లేకపోవడానికి కారణం ఏంటంటే తగ్గించుకునే స్థితి లేదు. కాళ్ళ మీద పడింది. ఎవరు తెలుసా? అబిగేలు. తప్పెవరిది తెలుసా? భర్తది. కాళ్ళ మీద పడింది. దుష్టుడయ్యా, దుర్మార్గుడు, మనతో నేను ఉండడమే ఎక్కువ, ఇంకేదో ఉండాల్సి వస్తుంది కాబట్టి, ఇంక పెళ్లి చేసుకున్నా కాబట్టి తప్పదు కానీ ఉంటున్నా, ఆ తప్పు నాదనుకోని నన్ను క్షమించయ్యా అని కాళ్ళు పట్టుకొని అడుగుతుంది. కాళ్ళు పట్టుకొని బతిమిలాడింది. దావీదు మనసు గెలుచుకున్నది. దావీదు మనసు గెలుచుకోవడం ఎందుకు అనుకుంటున్నారా? నిజమే, దావీదు మనసే గెలుచుకుంది. తరువాత జరిగిన విషయం మనం గమనిస్తే, ఇక్కడ దావీదు అంటున్న మాట ఏంటంటే,
నేను ఈ హత్యలు చేయకుండా నువ్వు నన్ను ఆపడము దేవుని యొక్క ఉద్దేశం, కాబట్టి దేవుడు నిన్ను దీవించునుగా కానీ ఆమెను ఆశీర్వదించాడు. అంటే ఇక్కడ దావీదు అబిగేలు సలహాను తీసుకున్నాడు. దావీదుకు సలహా తీసుకునే సామర్థ్యం ఉంది. హల్లెలూయా, గట్టిగా చెప్దాం హల్లెలూయా. ఒక స్త్రీ వచ్చి చెప్తున్న మాటలు వినగలిగే స్థితిలో రాజు అయినప్పటికీ కూడా దావీదుకు ఉంది. దావీదు కూడా ఎంత జ్ఞానం కలిగిన వ్యక్తో తెలుసా? ఎన్నో సందర్భాల్లో జ్ఞానం గురించి, దావీదు గురించి చెప్తున్నప్పుడు జ్ఞానం అని చెప్పారు కదా. ఇక్కడ దావీదు యొక్క జ్ఞానం బయటపడ్డది, ఇక్కడ అబిగేలు యొక్క జ్ఞానం బయటపడ్డది. ఈ అబిగేలు నన్ను తిట్టిన వాని భార్య వచ్చి చెప్తే ఆమె మాట వింటనా అనుకున్నాడా? అయినా కానీ ఈమెని పంపింది ఎవరు అంటే దేవుడే. నేను చేయబోతున్న తప్పును జరగకుండా ఆపడానికి ఈ అబిగేలును పంపించాడు. అంటే దేవుడు ఆమె ద్వారా మాట్లాడుతున్నాడు, దేవుడు ఆమె ద్వారా ఆయనకు ఆలోచన తెలియపరుస్తున్నాడు అనే విషయం గ్రహించి ఆ ఆలోచన తీసుకున్నాడు. హల్లెలూయా. అదే మనలాంటి కొంతమంది జ్ఞానం లేని వాళ్ళు ఉన్నారనుకో, ఈ అబిగేలు చెప్తారేంటవా, ఆ కాలు పట్టుకుని కాలు తంతాడు. నా కాలు ఏం పట్టుకునేది, నీ భర్తను వచ్చి కాలు పట్టుకోమని ఇంత మాట అంటాడా? దావీదోడు అంటాడా? యేషై కుమారుడోడు అంటాడా? ఇక లేదు, అయిపోయింది, మీ పని అయిపోయింది, తలలు ఎగరాలి. ఇవన్నీ అనలే. నిజమే, నేను చేస్తున్న తప్పును దేవుడు తప్పు చేయకుండా నన్ను ముందుగానే ఆపాడు అని సలహా తీసుకున్నాడు. హల్లెలూయా. అది జ్ఞానం కలిగిన వారు చేసే పని. జ్ఞానం కలిగిన వారు చేసే పని ఏంటంటే సలహాలు తీసుకుంటారు, ఆలోచిస్తారు. దేవుడు ఏదైనా నాతో మాట్లాడుతున్నాడని ఆలోచిస్తారు. ఇక్కడ అబిగేలు దావీదుకు ఉన్న ఆయన పాస్టరా, లేదంటే ఆమె ఏమన్నా ఆత్మీయంగా ఆయనను బలపరిచిన ఆమెనా, లేదంటే చుట్టమా? ఏది కాదు. కానీ ఒక వ్యక్తి వచ్చి మాట్లాడినప్పుడు ఇది దేవుడు నాకు ఇస్తున్న ఆలోచనని గుర్తించాడు దావీదు. నీ జీవితంలో కూడా కొన్నిసార్లు దేవుడు ఇస్తున్న ఆలోచనలు తీసుకోకపోవడానికి కారణం ఏంటంటే నువ్వు ఊహించిన రీతిలో దేవుడు నీతో మాట్లాడాడు. కొన్నిసార్లు చిన్నపిల్లలు వచ్చి నీకు ఏదైనా సలహా ఇస్తారు. అప్పుడు నువ్వేమనుకుంటావు తెలుసా? ఏమనుకుంటావు? ఈ పిల్లగాడు ఎంత, ఈయన వయసు ఎంత, 5 సంవత్సరాలు లేవు, వీడొచ్చి నాకు చెప్తే వీని మాట వింటానా? అది మంచిదైనా వినరు. ఎందుకో తెలుసా? గర్వము, జ్ఞానం లేని స్థితి, జ్ఞానం లేదు. నిజమే, ఈ పిల్లగాడు నాకు చెప్పే అంత స్థితిలో ఉన్నారు. నిజమే, దేవుడు ఈ వ్యక్తితో కూడా నాతో మాట్లాడతాడు, నాకంటే చిన్నవారితో కూడా దేవుడు నాతో మాట్లాడడానికి ఆయన ఉపయోగించుకుంటాడని నువ్వు చెవియొగ్గిన స్థితిలో ఉంటే నీ జీవితంలో అనేక సమస్యల నుండి నువ్వు బయటపడతావు. మనం అందరము జ్ఞానము కలిగి జీవించుదుము గాక, దావీదు వలె జ్ఞానము కలిగి ముందుకు వెళ్దుము గాక. ఎంత జ్ఞానం కలిగి ప్రవర్తించిందో తెలుసా? ఆమె జ్ఞానంతో ప్రవర్తించింది. ఆ జ్ఞానమును అర్థం చేసుకొని దావీదు కూడా జ్ఞానముతో ప్రవర్తించి వాళ్ళకి ఏ హాని చేయలేదు. కత్తులు ఉన్నాయి, ఎక్కడ ఒక జోబులు ఉంది, వెనక ఎంతమంది ఉన్నారు? 400 మంది ఉన్నారు, రెడీగా ఉన్నారు. ఒక్కొక్కరి దగ్గర ఒక్కొక్క కత్తి ఉంది. ఆడ 2-3 కొన్ని తలలే ఉన్నాయిలే కానీ అందరి కాడ ఉన్నాయి. అంటే పొడిచి పొడిచి పొడిచి, అదే ఒకటి ఉంది చూసిరా, 7 సార్లు పొడిచి 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 అన్నట్టు వీళ్ళు అట్లున్నారు. అంత కసి మీద ఉన్నారు. దొరికితే నా వాళ్ళని పొడిచి 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 లాస్ట్ గట్టిగా పొడిచి చంపేదామన్నంత కోపంతో ఉన్న దావీదు మనసు పొడవడం మీద నుంచి మారిపోయింది. అసలు ఎందుకు పొడవాలనే కాడికి వచ్చారు. ఎందుకంత పొడవాల్సిన అవసరం లేదులే, దేవుడు చూసుకుంటాడు. హల్లెలూయా. చప్పట్లు కొట్టి దేవుని మహిమపరచుదాం. యుద్ధము యెహోవాదే. మన పక్షమున యుద్ధం చేసేది ఎవరంటే దేవుడే యుద్ధం చేస్తాడు. అనవసరమైన వాటిలలో మనం పోయి పొడిచి పొడిచి ఎందుకు ఇవి పొడవాల్సిన అవసరం లేదు. హ్యాపీగా 200 రొట్టెలు తీసుకోండి, 4 గొర్రె మాంసం తీసుకోండి, ద్రాక్ష రసం తీసుకోండి, హ్యాపీగా వెళ్దాం పదండి. ఈరోజు మనకు అందరికి విందు స్పాన్సర్ ఎవరు? అబిగేలు. హల్లెలూయా. చప్పట్లు కొడదాం. మంచి స్పాన్సర్షిప్ వచ్చింది. ఇంత మంచి ప్రోగ్రాం ఉన్నాక పోయి వాళ్ళని పొడిచి వీళ్ళని పొడిచి కొట్లాట్లు ఎందుకు? ద్రాక్ష రసం ఉంది, తాగుదాం మంచిగా హ్యాపీగా, రాజబంగ్లాలో హ్యాపీగా ఉందాం. కానీ ఎందుకు అన్నంత స్థితికి వెళ్ళిపోయింది ఎవరు?
ఎంత మాటలకి ఎంత ప్రభావం ఉంటుందో తెలుసా? ఈరోజు ఒక దేవుని వాక్యం మనం గ్రూప్లో నేను పెట్టాను. చదివినరా ఎవరైనా? చదివినరా? కొంతమంది ఆమెను పెడుతున్నారు. మరి ఆమెను ఆయన ఎందుకు ఉట్టినే పెట్టేస్తురా? ఏదో ఒకటి పెట్టిండి అయ్యగారు, ఆమెను అంటే అయిపోతుంది. గ్రూప్లో చూడండి ఒక మాట అక్కడ. జీవమును ప్రేమించి మంచి దినములు చూడగోరువాడు చెడ్డదాన్ని పలకకుండా తన నాలుకను, కపటపు మాటలు చెప్పకుండా తన పెదవులను కాచుకొను. చెడ్డ మాటలు పలకకుండా తన నాలుకను కాచుకుంటే మంచి రోజులు చూస్తారంట. అబిగేలు మంచి మాటలు పలికింది. హల్లెలూయా. అందుకే రావాల్సిన చెడ్డ రోజులు ఎలా మార్చబడ్డాయి అంటే మంచి రోజులుగా మార్చబడ్డాయి. మన జీవితంలో చెడ్డ రోజులు యేసు నామములో మన జ్ఞానముతో ప్రవర్తిస్తున్న కొలది మన జీవితంలో రాబో చెడ్డ దినములు మంచి దినములుగా మార్చబడును గాక. నీకు విరుద్ధముగా ఎవరైతే నిన్ను బలహీనపరచాలనుకుంటున్నారో వాళ్ళే నీ మాటల వలన, నీ జ్ఞానం వలన ఆలోచించి నీకు మేలు చేసేవారుగా ఉందురుగాక. అబిగేలు యొక్క జ్ఞానం. దావీదు యొక్క జ్ఞానం ఇంకా గొప్పది తెలుసా? ఎందుకంటే ఆమె వచ్చి చెప్తుంటే ఆమె మాటల్ని నిర్లక్ష్యం చేయవచ్చు, అవసరం లేదు, పట్టించుకో. రాజు స్థితి అనేది గొప్ప స్థితి. ఉన్నతమైన హోదాలో ఉన్నా కానీ ఒక స్త్రీ మాట్లాడిన మాటలు విని దేవుడు నాతో మాట్లాడుతున్నాడనే హెచ్చరికను ఆయన గ్రహించాడు. కొంతమందికి హెచ్చరికలు లేవు, ఏమి లేవు, ఎవరు చెప్పినా అయినారు. ఎవరైనా నాకు చెప్పేది? నాకెవరు చెప్తారు? నాకు చెప్పేటోళ్ళ, నాకు చెప్పే అంతటోళ్ళ? అంత చదువు ఉందా నీకు? అంత జ్ఞానం ఉందా? అంత డబ్బు ఉందా? అంత పేరుందా? అంత పెద్దోడివా? ప్రేమైన దేవుని బిడ్డలారా, దావీదు మహారాజుకు గల జ్ఞానం ఏంటంటే సలహాలను తీసుకుంటాడు. మనం అందరం సలహాలు తీసుకుందాము గాక. నేను ఈరోజు ఈ స్థితిలో ఈ విధంగా ఉన్నాను అంటే అనేకులు నా జీవితంలో ఇచ్చిన సలహాలను బట్టే. ప్రాముఖ్యంగా దేవుని సేవకులు ఇచ్చే సలహాలను నేను బహు జాగ్రత్తగా తీసుకుంటా. నా పైన ఉన్న వాళ్ళ సలహాలను శ్రద్ధగా తీసుకుంటా. వాళ్ళు ఏదైనా చెప్తున్నారు అంటే జాగ్రత్త. కొంతమంది నా దగ్గరికి వచ్చి కూడా చెప్తుంటారు, బ్రదర్, అన్నయ్య కొంతకాలం క్రితము దేవుని వాక్యం ద్వారా దేవుడు నాతో మాట్లాడినప్పుడు దాన్ని బట్టి కొన్ని నిర్ణయాలు తీసుకుంటున్నా, నా జీవితమును మార్చుకుంటున్నా, ఈ పని చేయడానికి కారణం ఇది అని చెప్పినప్పుడు నాకు సంతోషం అనిపిస్తుంటుంది. ఎందుకంటే దేవుడు మాట్లాడినప్పుడు ఆ మాటలకు మనము విధేయత చూపించే వాళ్ళంగా ఉండాలి. హల్లెలూయా. జ్ఞానము కలిగి మనం జీవించాలి. దావీదు జ్ఞానం కలిగిన వ్యక్తి. అబిగేలు చెప్పిన మాటలు విన్నాడు. తర్వాత ఏం జరిగిందో తెలుసా? ఎంతమందికి తెలుసుకోవాలన్న ఒక సూపర్ ట్విస్ట్ ఉంటుంది. ఆ ట్విస్ట్ ఏంటో తెలుసా? దావీదు మహారాజుగా పొడవాలనుకుని వచ్చి ఆ 7 పొడిచేదంతా ఇసిపెట్టేసి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత ఎవరిని చంపలేదు? నాబాల్ని చంపలే, వదిలేసిండు. తర్వాత నాబాల్ ఇంటికి వచ్చిండు. అబిగేలు జరిగిందంతా చెప్పింది. ఎవరికి? భర్తకు చెప్పింది. అయ్యా, నువ్వు చేసిన దుర్మార్గ పని చేసినావు, పోయి రాజుని తిడతావా? ఇంత పని అయింది, మనల్ని చంపడానికి కత్తులు పట్టుకొని వచ్చిర్రు, అందరు తలలు ఎగిరిపోయాయి అని చెప్పిండు. ఎవరు? అబిగేలు. ఇవన్నీ చెప్పేసరికి ఆయన గుండె ఆగింది. ఆ రాత్రే చచ్చిపోయిండు. ఆయన చచ్చిపోయిండు. నాబాల్ చచ్చిపోయిండు. ఒకవేళ చంపుంటే అనవసరంగా ఉట్టిగానే పని అంటే అవసరం లేని పని చేసి ఆ రక్తము దావీదు చేతుల కంటేది. కానీ అతను గుండె ఆగి చచ్చిపోయాడు. తర్వాత ఏం జరిగిందో తెలుసా? వెంటనే దావీదు ప్రపోజల్ పంపిండు. ఎవరికో తెలుసా? అబిగేలుకి. ఎమ్మటే లవ్ లెటర్ రాసిండు. ఎవరు? దావీదు. ప్రియమైన అబిగేలుకి, నీ భర్త చనిపోయాడని నాకు తెలిసింది, కొంచెం బాధపడుతున్నా, కానీ కొంచెం సంతోషం కూడా ఉంది. నిన్ను నా భార్యగా చేసుకోవడానికి నేను ఇష్టపడుతున్నా అని చెప్పాడు. హల్లెలూయా. గట్టిగా చెప్దాం హల్లెలూయా. ఫస్ట్ అబిగేలు కొంచెం బాధ, ఈయనేంది నా భర్త చచ్చిపోయి నేను బాధలు ఉంటే ఇంత మాట అంటాడానికి కొంచెం కోపం వచ్చింది. కానీ తర్వాత అన్నీ సర్దుకొని ఎవరి దగ్గరికి వెళ్ళిందంటే దావీదు దగ్గరికి వెళ్ళింది. చప్పట్లు కొట్టి దేవుని మహిమపరుద్దాం. దావీదు యొక్క హృదయం గెలుచుకుంది ఆమె. ఎందుకో తెలుసా? ఆమె ప్రవర్తన ద్వారా ఎంత తగ్గించుకుంది. ఆయన కాళ్ళ మీద పడింది.
ఆయనకు మంచి వంటలు వండింది, జ్ఞానముతో కూడిన సలహాలు ఇచ్చింది. ఇంతకంటే ఏం కావాలి రాజుకి? దావీదు మహారాజుకు కలిగిన భార్యలలో ఒక భార్యగా ఎవరు చేర్చబడ్డారంటే అబిగేలు. ఆమె జీవితం మారిపోయింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన జీవితంలో కూడా దేవుడు గొప్ప కార్యములు జరిగించడానికి ఇష్టపడతా ఉన్నాడు. అబిగేలుని అన్ని రోజులు మంచిగా చూసి ఉండడు కదా. భర్తను పట్టుకొని పనికి మాలనోడు అని చెప్తుంది, అంటే దుష్టుడు అని చెప్తుంది. అంటే ఈ రోజు ఎంత టార్చర్ పెట్టిండో. రోజు తాగడం, బెల్ట్ తీసుకోవడం, ఏం చేయాలి? భార్యను కొట్టడం, భార్యను తిట్టడం, బయటికి నెట్టేసి తలిపేయడం, ఇంకేం చేస్తారు? ఏవేవో చేసిండు ఆయన. ఇప్పుడు మాత్రం అబిగేలు జీవితంలో సంతోషము దేవుడు అనుగ్రహించాడు. ఆమె అనుకున్న రీతిలో కాకపోయినప్పటికీ కూడా ఊహించిన రీతిలో దేవుడు కార్యం జరిగించాడు. ప్రేమైన దేవుని బిడ్డలారా, మనం ఎలాంటి స్థితిలో ఉన్నాం? ఈరోజు మనల్ని మనం పరీక్షించుకుందాం. ఈరోజు ఒక విషయం మనం జ్ఞాపకం చేసుకుందాం. సమయాన్ని బట్టి మరికొన్ని విషయములు మనల్ని రాబో వారంలో మనం జ్ఞాపకం చేసుకుందాం. అందరం లేచి నిలబడినట్లయితే ప్రార్థన చేసుకుందాం. ప్రేమైన దేవుని బిడ్డలారా, మనం ఎలాంటి స్థితిలో ఉంటా ఉన్నాం? ఈరోజు మనల్ని మనం పరీక్షించుకుందాం. ప్రేమైన దేవుని బిడ్డలారా, దేవుని మాట మనం వినే స్థితిలో ఉన్నామా? దేవుని ఆలోచనకు చెవియొగ్గే స్థితిలో ఉన్నామా? దావీదు జ్ఞానము కలిగిన వ్యక్తి. ఎందుకో తెలుసా? అతను సలహాలు తీసుకునే వ్యక్తిత్వము కలిగిన వ్యక్తి. సలహాలు తీసుకోవడానికి కూడా ఒక సామర్థ్యం కావాలి. మనమందరం యేసు నామములో మన జీవితంలో ప్రయోజనకరమైన సలహాలేవో అవి మన జీవితంలో మనం పాటించుదుముగాక. కొన్నిసార్లు మనం ఊహించని రీతిలో దేవుడు మనతో మాట్లాడినా ఆ మాట్లాడుతున్న వ్యక్తి వెనుక కలిగిన దేవుణ్ణి మనం గుర్తించి ఆ సలహాను మనం తీసుకుందుముగాక. ప్రార్థన చేయండి. యేసయ్యా, నేను జ్ఞానము కలిగి జీవించాలి. దావీదు వలె తండ్రి జ్ఞానము కలిగి జీవించాలి. దావీదు చేస్తున్న ప్రతి పనిలో, సమస్త విషయములలో సుబుద్ధి కలిగిన వ్యక్తి గనుక అతన్ని ఉన్నతమైన స్థితిలో నియమించారు. ఒకానొక రోజున ఆయన రాజుగా మార్చబడ్డాడు. ఎందుకంటే జ్ఞానము కలిగిన వ్యక్తి, దేవుని యందు భయభక్తులు కలిగిన వ్యక్తి, దేవుని మాటలు వినడానికి ఆశపడే వ్యక్తి. అబిగేలు వచ్చి చెప్పిన మాటలు ఆయన విన్నాడు, లక్ష్యం ఉంచాడు. నిజమే, అవసరం లేని కోపాలతోటి, అవసరం లేని ద్వేషాలు పెంచుకొని రక్తము చిందించుట కంటే కూడా ఈ పనిని దేవునికి అప్పచెప్పడం మేలు అని దావీదు నిర్ణయించుకున్నాడు. ఎంత గొప్ప స్థితి! ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని కలిగి మనం ఎలా జీవిస్తున్నాం? మనం ఎలా జ్ఞానముతో నడుచుకుంటున్నాం? ఒకవేళ నీ జీవితంలో జ్ఞానము కలిగి జీవించలేని పరిస్థితి ఉంటే దేవుణ్ణి అడుగు. నేను నమ్మిన దేవుడు సర్వజ్ఞుడైన దేవుడు. జ్ఞానము కొదువుగా ఉన్న వారికి ఆయన జ్ఞానముని ఇచ్చే దేవుడు. ఈరోజు నీకు జ్ఞానము కావాలంటే చేతులెత్తి ప్రార్థన చేయి. యేసయ్యా, నాకు జ్ఞానము దయచేయండి అయ్యా. దావీదు మహారాజు తండ్రి ఎంతో జ్ఞానమును ప్రదర్శించాడు. అలాంటి జ్ఞానము నాకు దయచేయండి ప్రభువా. ప్రార్థన చేద్దాం. యేసయ్యా, నీ బిడ్డలు ఎవరైతే ఆశతోటి జ్ఞానము కావాలని కోరుకుంటున్నారో వారందరికీ యేసు నామములో జ్ఞానం అనుగ్రహించబడునుగాక. దావీదు వలె సరైన నిర్ణయాలు తీసుకొందురుగాక. సరైన రీతిలో ముందుకు సాగుదురుగాక. వారికి దేవుడు ఇస్తున్న సలహాలు ఎవరి ద్వారా ఇస్తున్నప్పటికీ కూడా వివేచన కలిగి జ్ఞానముతో ఆ సలహాలను తీసుకొందురుగాక. యేసయ్యా నీకే వందనాలు. మనల్ని మనం తగ్గించుకోగలిగినట్లయితే దేవుడు మనల్ని హెచ్చిస్తాడు. మనతో మాట్లాడుతున్న దేవుని మాటలు మనం వినగలిగినట్లయితే మనము చేయబోయే పొరపాట్ల నుంచి మనం తప్పించబడతావు. నీ జీవితంలో ఏవైతే తప్పుడు నిర్ణయాలు తీసుకొని తప్పుడు పనులు చేయడానికి నువ్వు ముందుకు వెళ్తున్నావో ఆ పనులన్నీ కూడా దేవుని ఆలోచన వలన, దేవుని నడిపింపు వలన, దేవుడు నీతో మాట్లాడుట వలన ఆ పనులన్నీ యేసు నామములో మానివేయుదువుగాక. నీకు
నీ పక్షమున దేవుడే కార్యము జరిగించునుగాక. నీకు వస్తున్న ఇబ్బందులు, నీకు వ్యతిరేకంగా ఎవరైతే ఆలోచనలు చేస్తున్నారో ఆ ఆలోచనలన్నీ దేవుడు తొలగించి నిన్ను సురక్షితముగా ఉన్నతమైన స్థితిలో నిన్ను నిలబెట్టునుగాక. నీకు వ్యతిరేకంగా ఆలోచనలు కలిగిన వారు యేసు నామములో నీకు దూరం అయిపోదురుగాక. నీ పట్ల ఆలోచనలు కలిగి ఎవరైతే చెడు ఆలోచనలు కలిగి ఉన్నారో అవన్నీ యేసు నామములో తిరిగిపోవునుగాక. యేసయ్యానికే వందనాలయ్యా, యేసయ్యానికే వందనాలు. జ్ఞానం కలిగి ప్రవర్తించినట్లుగా మాకు సహాయం ఇచ్చేయండి అయ్యా. యేసయ్యా, అవునయ్యా, అనేక సార్లు మాతో మీరు మీ సేవకుల ద్వారా, మాపై ఉన్న నాయకుల ద్వారా మాట్లాడుతూ ఉంటారు. ఆ మాటలకు మేము చెవియొగ్గునట్లుగా సహాయం చేయండి. వారు ఎంతవరకైతే నీ వాక్యము ద్వారా మమ్మల్ని నడిపిస్తారో అవన్నిటికీ మేము విధేయులు ఉన్నట్లుగా సహాయం చేయండి అయ్యా. అదే విధముగా కొన్నిసార్లు ప్రభువా, మా పైన అధికారులు కానప్పటికీ, మాకు సంబంధం లేని వారు అయినప్పటికీ ఏవైనా మంచి సలహాలు మీరు మాకు ఎవరి ద్వారా ఇస్తున్నట్లయితే అవి మేము గ్రహించినట్లుగా సహాయం చేయండి. మా తల్లిదండ్రుల మాట కావచ్చు, మా రక్త సంబంధుల మాట కావచ్చు, మా స్నేహితుల మాట కావచ్చు, మా ఇరుగు పొరుగు వారి మాటలు కావచ్చు, తెలియని వారి మాటలు అయినప్పటికీ కూడా తండ్రి, ఒకవేళ వారి ద్వారా మీరు మాతో మాట్లాడుతుంటే ఆ మాటలు మేము తీసుకొనలాగున మాకు సహాయం చేయండి. ఆ మాటలు వినకుండా చేస్తున్న గర్వము యేసు నామములో దూరమైపోవునుగాక. నాకు అన్నీ తెలుసు అనే స్వభావము యేసు నామములో తొలగిపోవునుగాక. జ్ఞానము తండ్రి, సమయం ఉన్నప్పుడే మేము జ్ఞానమును ఉపయోగించుకునే స్థితిని మాకు దయచేయండి. జ్ఞానము ఉన్నా కానీ మేము ఏమి చేయలేని పరిస్థితి వచ్చే అంతవరకు తండ్రి మేము నిర్లక్ష్యము వహించకుండా జ్ఞానమును ఉపయోగించుకోగలిగినప్పుడే, సరైన రీతిలో జ్ఞానము కలిగి నిర్ణయాలు తీసుకోగలిగినప్పుడే ఆ జ్ఞానము కలిగిన స్థితిలో మేము ముందుకు సాగునట్లుగా సహాయము చేయమని ప్రార్థిస్తున్నాం. ఈ కృప నుంచి నడిపించండి. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క బిడ్డను దీవించండి అయ్యా. ఈ కృపను ఉంచండి. మీ పరిశుద్ధాత్మ ఆదరణ మా అందరికీ దయచేసి నడిపించమని మీకే సమస్త మహిమ ఘనత ప్రభావంలో ఆరోపిస్తూ నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి బ్రతిమలాడి అడిగి వేడుకొంచున్నాం మా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.